ఉమ్. మీరేం బాధపడకండి. ఈ రోజు మనది కాకపోవచ్చు, రేపు అన్నది మనకు చూస్తుంది. ఆ రోజు మన లెక్కే వేరుంటుంది అని చెప్పి నా సలహా ప్రకారం ఉండొచ్చు. వేస్తారు సార్ వేస్తారు. బిజినెస్ లా వాళ్ళు ఈ యొక్క పీవీసీ మెటల్ లా వాళ్ళు ఎప్పటి నుంచి ఉండరో నాకు తెలియదు. నేను కొత్త కదా. సో వాళ్ళ అనుభవం మీద అవునవును. నా అనుభవం అనేది సార్ చాలా తక్కువే. సార్ సార్ మీరు ఎంత కొత్తగా సార్ మీరు కొత్త అయినా సరే చాలా అబ్జర్వ్ చేశారు సార్. మీరు కొత్త అయినా సరే నో ప్రాబ్లం, మీరు చాలా డీప్ గా అబ్జర్వ్ చేశారు. ఆ, నో ప్రాబ్లం సార్. మీరు కూడా ఒక సీనియర్ సార్. నన్ను అడిగితే మీరు ఒక సీనియరే, కొత్త అని అనొద్దు. సార్ ఉమ్, ఎంతైనా సార్ ఇప్పుడు ఒక మనం ఏంటంటే లీడర్ అనే వ్యక్తి సార్ ఇంకా నేర్చుకోవాలి సార్. మనం ఏంటంటే మార్కెటింగ్ ఫీల్డ్ అంటేనే సార్ ఇప్పుడు చాలా అనేది ఆ కొత్తదనం, చిన్న వ్యక్తి నుంచి కూడా ఒక ఏదో ఒక కొత్తదనం అనేది మనకు తెలుస్తూ ఉంటది. సో మనం అక్కడ అవును సార్. ఏంటంటే ఈ వ్యక్తి నాకు చెప్పుడా అని చెప్పి మనం మనం ఏంటంటే ఎయిటీగా మనం అదైనాం అనుకోండి, అక్కడ మన డెవలప్ మనమే ఆపుకున్నట్టు అయిపోతుంది. సో చిన్నవాడైనా ఆపుకున్నట్టు అయిపోద్ది. చిన్న వ్యక్తి అయినా కూడా పెద్ద సలహా ఉంటది. ఇంట్లో కూడా అవును సార్. అవును. ఏంటంటే చిన్న పిల్లల దగ్గర నుంచి కూడా మనకు కన్ఫ్యూజన్లు ఉంటే ఇంట్లో చిన్న పిల్లలు కూడా డాడీ అట్లా కాదు ఇట్లా చేయాలని ఒక్కొక్కసారి నాకే చెప్తుంటారు. నా పిల్లలు నాకు చెప్పేది ఉమ్, ఏందని చెప్పి నేను ఒక అహంభావంతో పోయినా అనుకోండి, అక్కడ ఏంటంటే ఉమ్, పిల్లలు కూడా రేపు పెద్ద అయినాక కూడా రేపు పిల్లలు కూడా అదే ఫాలో అవుతారు. ఓ అవునా బేటా అని చెప్పి పిల్లల్ని ఎంకరేజ్ చేశాను అనుకో, సో డాడీ ఇట్లా మనం కూడా నేను చెప్పింది కూడా తీసుకున్నాడు అని చెప్పి అప్పుడు వాళ్ళు కూడా సంతోషపడతారు. అదే మార్కెటింగ్ లో ఉమ్. కూడా కొందరు ఏంటంటే సార్ ఏ గిదా గదా అని చెప్పి వాళ్ళు అనగానే మనం అనేది అక్కడ సార్ ఓ థ్యాంక్ యూ సూపర్ అని చెప్పి అక్కడ నుంచి చెప్పి మనం సింపుల్ ఒక స్మైల్ తోని వెళ్ళిపోవాలి. ఓ మన పని ఏంటంటే అవును సార్. ఈ పీవీసీ మెటకు అతను అరువుడు కాదు. సో అతను ఒక మంచి ఉమ్, ఛాన్స్ అనేది పోడగొట్టుకున్నాడు అని చెప్పి రేపు ఫ్యూచర్ లో మన సక్సెస్ వచ్చినాక ఆయన ముందు పోయి నిల్చుంటే మన సక్సెస్ వేరుంటుంది సార్. నాదేంటంటే అవును ఇప్పుడు సార్. పీవీసీ మెటల్ ఎన్ని విధాలు ఉన్నాయో నేను అన్ని విధాలు చేసుకున్నాను. నేను 1,00,000 టోకన్లు బయట పెట్టుకున్నాను. 25,000తో సీడ్ ఫండింగ్ చేసుకున్నాను. ఇమీడియట్ రేట్ ఎక్కువైంది అనుకోండి, నేను అది అమ్ముకున్నా ఎట్లయినా కూడా అన్ని విధాలా నేను క్యాచ్ చేసిన. ఏదో ఒక రకంగా టక్కన అవునవును. మనం సపోజ్ 10 రూపాయలు అయినా కూడా మనకు బెటరే. 10 రూపాయలు అయినా బెటరే. 100 రూపాయలు పోతుంది, ఆ, ఎక్కువనే పోతుంది. మనకు కొంచెం ఓపిక అనేది ఉండాలి సార్. ఏంటంటే ఈ రోజు రాలేదనేది మనం ఈ రోజు మనకు కాకపోవచ్చు కదా. రేపటి రోజు మనదైన రోజు మా మన ఇప్పుడు సార్ ఏంటంటే అదృశ్యం అనేది ఒక వేరే రూపం వస్తుంది, అది వేరే తీరు ఉంటుంది సార్. దాని లెక్కనే వేరు. ఏదో నాకు ఉహు. తోచినంత మాట్లాడాను. నా వంతుగా నేను మాట్లాడాను. నిన్న కూడా నేను మాట్లాడడం జరిగింది. అంటే ఎస్ సూపర్ సార్. సార్. ఎస్ సార్. అందరికి సూపర్. గుడ్ మార్నింగ్ అండి. మనీ మార్నింగ్. నా పేరు కరుణాకర్ రెడ్డి, మాది జమ్మికుంట, కరీంనగర్ డిస్టిక్. సో అందరూ ఇందులో ట్రిలియనర్స్ బిలియనర్స్ అవ్వాలని నా వంతుగా నేను అందరికి ఏదో చిన్న బ్లెస్సింగ్ సార్. ప్రతి ఒక్కరూ ఒక కోటీశ్వర్లు అవ్వాలి. అందరూ మనం ఏంటంటే ప్రతి ఒక్క సలహా అనేది మనం తీసుకుంటే సార్ మనకు తెలిసింది. మనకు వేరే పనులున్నా కూడా నేను ఇన్రోల్ మీటింగ్ రాలేదు. నేను పెద్ద వ్యక్తినని ఏం కాదు. సో మనకు టైం అయినప్పుడు మనకు ఏదైనా కొత్తగా నేర్చుకోవాలనుకున్నప్పుడు ఇమీడియట్లీ కువైట్ మీటింగ్ ఉంటది పొద్దున. మన మన ఆ సార్ మీటింగ్ ఉంటది, తాటి మొహమ్మద్ సింగర్ సార్ వాళ్ళ మీటింగ్ ఉంటది. మంచి మంచి విషయాలు అనేది ఎవ్రీ లీడర్స్ పెద్ద పెద్ద లీడర్లు మనకు ఒక గురువులతోని చెప్తుంటారు. రాజేష్ సార్ అయితే కువైట్ మీటింగ్ లో చాలా మంచి సలహాలు చెప్తున్నారు. మంచి మంచి ఈ రోజు మనది కాకపోయినా కూడా రేపు అనేది మన ఒకటి ఉండేది సార్. ఆ రేపటి దాని గురించి ఈ రోజు మనం దిగులు చెందితే రేపటి రోజు అనేది మనం చూడలేకపోతాం. సో ఏంటంటే కొంచెం ఓపిక, ఆ ఓపిక అనేది నేను చూస్తాను. నేను ఉన్నది ఎంత సార్, నేను రూపాయల లోపలనే కొన్నాను. నేను పెద్దగా ఇన్వెస్ట్ ఏమైనా చేసిన ఒకప్పుడట 1,500లకు కొన్నారట వాళ్ళు కొన్నారు. నేను తక్కువలే కొన్నాను కదా నా అవును సార్. వంతుగా అయితే. నా నాకైతే నాకైతే సూపర్ కరెక్ట్ టైంలో కరెక్ట్ గా నాకు దొరికింది. సూపర్ సార్. ఇప్పుడు ఏంటంటే ఎక్కడైనా కూడా సార్ నేను వ్యవసాయం చేస్తాం. వ్యవసాయంలో ఏంటంటే సార్ మంచి మంచి పంటలు పెడతాం. లాస్ట్ వరకు అది కరెక్ట్ వచ్చినప్పుడే వర్షంలో పోవచ్చు, రేట్ రాకపోవచ్చు, దిగుబడి రాకపోవచ్చు. అంత మాత్రాల దిగులు చెందితే మనం వ్యవసాయం బంద్ చేసుకుంటా, వ్యవసాయం అయితే బంద్ చేసుకోం కదా. ఇది కూడా అందు సార్. వడ్డీ దుడుకులు అనేది వస్తుంటాయి పోతుంటాయి. సో సమయం అనేది కొంచెం జస్ట్ వెయిట్.
జస్ట్ వెయిట్ చేస్తే ఆ దానంతట అదే. ఈ రోజు ఏంటంటే మన చేతిలో మన రాత అనేది ఏం లేదు. మన లక్ ఎప్పుడు ఉంటుందో అప్పుడు లక్ మనం మన ఆపినా కూడా లక్ అనేది ఆగదు. సో అందరు పీవీసీ మెటల్ మంచి మంచి కోటీశ్వర్లు అవుతారు, ట్రిలీనర్స్ అవుతారు, బిలీనర్స్ గా ట్రిలీనియర్స్ అవుతారు. ఈ పీవీసీ అంటే 25 పీవీసీ మీటర్ అంటే మామూలు విషయం కాదు. అది ఒక 100 రూపాయలు చూసుకోండి, ఎంత పెద్ద విషయం. సూపర్ సార్, మంచి మంచి యొక్క బిజినెస్ లా నేను ఉన్నానని చెప్పి నేను సంతోషపడుతున్నాను. ఓకే సార్, వెంకటేష్ సార్, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ థ్యాంక్ సార్. యూ సార్, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. సూపర్ షేరింగ్ సార్, సూపర్. నిజంగా థ్యాంక్ యూ సార్, మీరు నిజంగా చాలా పాజిటివ్ గా మాట్లాడారు. ఇంకోటి ఏంటంటే అందరు కూడా ట్రిలియనర్స్ అవుతారని చెప్పేసి బిలియనియర్స్ కాదు సార్, ట్రిలియనియర్ అన్నారు మీరు. నిజంగా అవును, చాలా హ్యాపీ సార్, చాలా హ్యాపీ. థ్యాంక్ యూ అవును సార్. సార్, థ్యాంక్ యూ. ఓకే, మీరు ఓకే ఎప్పుడు సార్, వచ్చినా థ్యాంక్ యూ కానీ సూపర్ గా షేర్ చేసుకుంటారు. ఎక్సలెంట్, సార్. ఎక్సలెంట్ గా షేర్ చేసుకుంటారు సార్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. ఓకే ఓకే సార్, సార్. మీరు వీలున్నప్పుడు మరి సేఫ్ కాల్ కూడా చేసుకొని అందులో చేసుకున్నారంటే అది కూడా మీకు ఎలా అన్నది మనం షేర్ చేసుకుందాం. దానికి ఓకే దానికి కొంచెం ఏంటంటే ఆ 15 వ్యాలెట్లు ఉన్నాయి కదా సార్, కొంచెం 12 వాట్స్ ఉంటాయి కదా. ఆ, కొంచెం నాకు కూడా సేఫ్ అంటే కాల్ తెలుసు. నేను నేనే నేనేమంటున్నాను సార్, ఫస్ట్ ఒక వ్యాలెట్ అనేది మీరు మీరు చేసుకోండి. దాని అవును తర్వాత సార్. మిగతా వ్యాలెట్స్ అనేది ఆటోమేటిక్ గా చేసుకోవచ్చు స్లోగా మీరు. నో అవును, ప్రాబ్లం. అవునవును సార్, అవును సార్, అవును సార్, చేస్తాను సార్. ఎస్ సార్. మా పిల్లలు ఎస్ సార్. వచ్చిండ్రు, ఇక వాళ్ళకి టైం ఇస్తున్నాను. ఎస్ ఉగాది సార్, ఎస్ సార్, హాలిడేస్ హాలిడేస్ వచ్చినాయి. కదా. ఎస్ అవునవును సార్. సార్. ఓకే సార్, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ థ్యాంక్ యూ. సార్, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. ఓకే సార్, వెల్కమ్ సార్. యాదవ్ సార్, గణేష్ యాదవ్ సార్, గణేష్ యాదవ్ సార్, వెల్కమ్, వెల్కమ్ సార్. మీరు ఇందాక హ్యాండ్ రైజ్ చేశారు, అన్మ్యూట్ ఆప్షన్ ఇచ్చాను. వెల్కమ్ సార్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్, గుడ్ మార్నింగ్, గుడ్ మార్నింగ్ సార్, గణేష్ సార్. సార్ ఒక మెసేజ్ వస్తుంది నాకు రోజు 89, 90 ఇట్లా అని చూపిస్తుంది అది. సేఫ్ అలా సేఫ్ పాలనా సార్, ఒకసారి వెళ్తారా? నోటిఫికేషన్ వెళ్తాం సార్. వస్తుందా మీకు? ఓకే సార్, స్క్రీన్ షేర్ చేశారు. ఓకే, కంటిన్యూ. వెళ్ళండి సార్. చేసిన సార్. ఓకే సార్, మీకు ఏం నోటిఫికేషన్ వస్తుంది? 89 అనేది ఇలా ఇట్లా ఎంత అంటే 89,000, 99,000 అట్లా మెసేజ్ వస్తుంది. అది ఈ సేఫ్ పాలన వస్తుంది. ఆహా, ఓకే ఓకే సార్, సేఫ్ పాలన వస్తుంది. అది ఏంటంటే మీకు ఒకవేళ థీరియం పాలిగాన్ ఇది చేసుకున్నారు, మీకు నోటిఫికేషన్స్ ఏమన్నా ఆన్లో ఉంటే కనుక మీకు అలా వస్తుంది సార్. అది అంతే, ఇంకేం లేదు. నో ప్రాబ్లం. అది మేనేజ్ పాయింట్స్ అన్ని టచ్ చేయండి. అది సార్ మేనేజ్ కాయిన్స్ అని కింద ఉంది కదా, దాన్ని టచ్ చేయండి ఒకసారి. డిస్కవరీ కాదు సార్, వ్యాలెట్ కనండి, వ్యాలెట్ కి ఒకసారి. ఇది కాదులేదు సార్, మీరు బ్యాక్ రండి, బ్యాక్ రండి. ఓకే, నార్మల్ గా రండి. అక్కడ ఏంటంటే మేనేజ్ కాయిన్స్ లో మీకు అవి ఉన్నాయి కదా, అవి తీసేద్దాం అనుకున్నాను. బ్యాక్ రండి, నో ప్రాబ్లం. మొత్తం బ్యాక్ రావాలన్నా సార్? కొద్దిగా బ్యాక్ రండి. అక్కడ మీకు కింద వ్యాలెట్ అని ఫస్ట్ ఉంది చూసారు, కింద వ్యాలెట్. ఆ ఫస్ట్ ఒకసారి టచ్ చేయండి, వ్యాలెట్ అని. సేఫ్ పాలా సార్? పాన్ కేక్ సేఫ్ సార్? కాదు సార్, కాదు కాదు సార్. కింద కింద బాగా కింద ఉన్నాయా మీకు? కింద మీకు వ్యాలెట్ అని ఫస్ట్ వన్ ఉంది, దాన్ని ఒకసారి టచ్ చేయండి. పర్స్ కింద ఉంది చూసారా, దాన్ని. ఓకే, ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే సార్, ఇక్కడ దాని పైన మీకు మేనేజ్ కాయిన్స్ అని ఉందా, దాన్ని టచ్ చేయండి. మేనేజ్ కాయిన్స్ అనేది టచ్ చేయండి. అది మీరేం చేస్తారంటే ఇక్కడ ఈటీహెచ్ అని ఉంది చూసారా, ఆ ఈటీహెచ్ ని ఆఫ్ చేసేయండి. అది
మళ్ళీ ఇంకోటి ఏంటంటే ఆ బియుఎస్డి అనేది కూడా ఆఫ్ చేసేయండి. బియుఎస్డి లేదు కదా ఇప్పుడు మనకి, అది ఆఫ్ చేసేయండి. ఓకే సార్. ఓకే, పైన అది యారో మార్క్ ఉంది కదా, దాన్ని టచ్ చేయండి. ఆఫ్ చేయాలా టచ్ చేయాలా? టచ్ చేయండి, అది ఓకే మనకి అయిపోయింది. ఇవి అయిపోయినాయి, ఇంకా మీరు వెనక్కి వచ్చేయండి ఇంకా. ఓకే సార్, మీకు ఓన్లీ ఇప్పుడు ఏముందంటే ఓన్లీ పీవీసీ మెటా ఉంది, బిఎన్బి అనేది ఉంది. ఓకేనా సార్? ఏంటంటే బిఎన్బి సార్ అని మనకి బిఎన్బి ఉంది కదా సార్, ఓన్లీ బిఎన్బి తక్కువ ఉంది. పీవీసీ మెటా ఏమో 154 పీవీసీ మెటా ఉన్నాయి. 154 ఉన్నాయి. అవునవును ఈ బిఎంబి వాళ్ళకు మారవాలా కదా సార్? సార్, బిఎన్బి తక్కువ ఉన్నాయి. మీరు ఏమైనా చెయ్యాలన్నా కానీ బిఎన్బి తెచ్చుకోవాలి. ఓకేనా? తీసుకోవాలా? తీసుకోవాలి సార్, బిఎన్బి తక్కువ ఉన్నాయి. ఓన్లీ 40 రూపాయల బిఎన్బి మాత్రమే ఉన్నాయి మీకు అక్కడ. ఆహా. అంటే ఈ వ్యాలెట్ లో తక్కువ ఉన్నాయి. అదే అదే సార్, అదే చెప్తున్నాను. ఇంకో ఇంకా వ్యాలెట్ సార్ ఉంది అది మీరు చెక్ చేయండి, టచ్ చేయండి, టచ్ చేసి ఓపెన్. అలా కాదు సార్, మీరు ఓపెన్ చేయాల్సింది డైరెక్ట్ దీక్షిత. అది పైన బ్యాంక్ ఎర్ర మార్క్ టచ్ చేయండి. ఓకే, మీరు బాలమణి అని ఉంది చూసారా, బాలమణి అనే టచ్ చేయండి. ఓకే, రెండో వ్యాలెట్ కింద 180 1BH అని ఉంది కదా, దాన్ని టచ్ చేయకూడదు సార్. దాన్ని ఎందుకు టచ్ చేస్తున్నారు? పెన్ కార్డు కాదు, పేరు ఉంది చూసారా, ఆ పేరు కార్డు టచ్ చేయండి. మీరు 3 చుక్కల కార్డు నొక్కుతున్నారు. ఓకే సార్, నో ప్రాబ్లం. మీరు అది యారో మార్క్ నొక్కండి. మీరు బాలమణి అని ఉందా, దాన్ని టచ్ చేయండి. మీరు ఇక్కడ ఏం చేస్తారంటే దీక్షిత అని చెప్పి ఉంది చూసారా, దాన్ని టచ్ చేయండి. దాన్ని టచ్ చేస్తాం సార్. ఇప్పుడు బాగానే వచ్చిందా సార్? మీరు దాన్ని టచ్ చేయలే, ఇందాక వేరే టచ్ చేస్తారు. ఓకే సార్, ఇందులో కూడా ఓన్లీ $1 ఉంది అంతే సార్. ఇందులో కూడా ఎక్కువేం లేవు మీకు. ఎక్కడ పోతున్నాయి సార్? ఈ పెట్టినవి పోతూనే ఉన్నాయి. ఎన్ని పెట్టారు సార్ మీరు? 30-40 వేలకు ఎక్కువ పెట్టినా నేను ఇప్పుడు. ఎందులో సార్? బిఎన్బియా? బిఎన్బిల్ తీసుకున్న మస్తు కట్టి నుంచి ఇప్పుడు నేను 2 ఏళ్ళు 3 ఏళ్ళ జాయిన్ అయ్యిందా. ఏం పెరుగుతున్నాయి ఏం కదా, ఓసారి 1000 రూపాయలు, ఓసారి 2000, ఓసారి 3000 ఇట్లా కొంటూనే ఉన్నాడు సార్. మీరు లోపల సీడ్ ఫండింగ్, టోకెన్ ఫార్మింగ్ చేశారు కదా, దానిలో రిజిస్ట్రేటింగ్ అయి చేయడానికి బిఎన్బి అనేవి ఖర్చు అవుతా ఉంటాయి. అర్థమైందా? అవి మీకు అయిపోయి ఉంటాయి అంతే. మీరు ఎప్పటికప్పుడు చేసి దానితోనే. అంటే ఇంకోటి నాది వేరే పాత వ్యాలెట్ ఉంది సార్, ఇందులో లేదు, ఇందులో చేయలేదు మీరు. అందులో ఓపెన్ అవుతలేదు అది. అవును, అది కూడా ఇందులో వేసుకోవాలి మీరు, సేఫ్ వాళ్ళు వేసుకోవాలి. సేఫ్ వాళ్ళే అది. అవును, అందులో ఓపెన్ అవ్వట్లేదు కాబట్టి ఇందులో సేఫ్ వాళ్ళు వేసుకుంటాను, నో ప్రాబ్లం. అది సేఫ్ వాళ్ళు చేయాలంటే మళ్ళీ పొద్దున్న లైవ్ లోకి రావాలి అది. ఓకే సార్, నో ప్రాబ్లం. ఇప్పుడు చేద్దామా సార్? సార్, చేయడానికి అది లైవ్ లో చేయకూడదు సార్. అది 12 వర్డ్స్ అనేది లైవ్ లో ఇవ్వకూడదు. ఎవరైనా సరే లైవ్ లో చెప్పరు, మరి సార్ మరి ఎలా చెప్తున్నారని చూడండి. ఓకేనా? లైవ్ లో అని చెప్తే సార్ మీకు అవి మిస్యూజ్ చేసే అవకాశం ఉంటది. ఎందుకంటే ఈ 12 కీవర్డ్స్ అనేవి మెయిన్ ఇంపార్టెంట్ కాబట్టి లైవ్ లో చేయకూడదు సార్ అవి. సరే, ఓకే సార్. ఓకే సార్, పర్సనల్ గా పొద్దున్న మాట్లాడదాం. అవును సార్. ఓకే సార్, ఓకే సార్. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. మీ షేర్ ఆఫ్ చేయండి. మీరు ఒకవేళ మార్నింగ్ మీ అప్లైనర్ ఎవరైనా ఉంటే కనుక ఆ సార్ని మీట్ అవుతే కనుక సార్ మరి చేస్తాను. ఓకే సార్. ఓకే సార్, థ్యాంక్ యూ. వెల్కమ్ సార్, వెల్కమ్. ఇంకా వెల్కమ్ సార్ అందరికి.
సూర్య సార్, గుడ్ మార్నింగ్ సార్, గుడ్ మార్నింగ్. సార్ ఇంకా ఇంకా ఎవరికైనా ఒక సేఫ్ ఫాల్ గురించి కానీ దేని గురించి అయినా డౌట్ ఉంటే కనుక మీరు హ్యాండ్ రైజ్ చేయొచ్చు. ఒకవేళ ఎవరైనా ఎల్లుబడి గురించి కానీ ఒకవేళ రిజిస్ట్రేషన్ ఏమైనా చేయాలన్నా కానీ చేయాలంటే లైవ్ లో చేయిస్తా. ఒకవేళ ఎల్లుబడి చేయాలన్నా కానీ చేయొచ్చు. చంద్రశేఖర్ సార్, గుడ్ మార్నింగ్ సార్. మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్, గుడ్ మార్నింగ్ సార్. చెప్పండి ఈరోజు సార్. మన రాజేష్ సార్ ఈ రోజు కొద్దిగా బిజీ, మనల్ని కొద్దిగా కంటిన్యూ చేయమన్నారు. సార్ ఏంటంటే బిజీగా ఉన్నాను, నేను రాలేదని చెప్పారు సార్. మరి లీడర్స్ ఎవరైనా కానీ ఏదైనా మరి డౌట్ ఉంటే క్లియర్ చేసుకోవచ్చు అని చెప్పాం. మరి ఎవరు ఏం రాలేదు. మీరు ఏమైనా ఒక 2 minutes షేర్ చేసుకుంటే బాగుంటుందని. ఓకే సార్. నిమిషాలు చెప్పాం మనం అందరికి, మన లీడర్స్ కానీ తెలిసిన నిమిషాలు నాకు నా నాలెడ్జ్ ఉన్నటువంటి విషయాలన్నీ కూడా షేర్ చేసుకున్నాను ఆల్రెడీ. ఎనీవే, Yes, sir, గుడ్ yes, sir. ఈవినింగ్, గుడ్ ఈవినింగ్ కోవిడ్ మీటింగ్ లీడర్స్ అందరికి నా సుమాంజలు. సో ఎనీవే, పీవీసీ మెటాలో జర్నీ చేస్తున్నటువంటి ప్రతి పార్ట్నర్ కి ధన్యవాదాలు సార్. కంగ్రాచులేషన్స్ ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరికి కూడా. ఏ రకమైన పరిస్థితుల్లోనైనా కూడా మీరు కలిసికట్టుగా, ఇందాక మీటింగ్ కావాలా వద్దా అన్న ఓటింగ్ జరిగినప్పుడు మీ యొక్క రెస్పాన్స్ చాలా హ్యూజ్ రెస్పాన్స్ వచ్చింది. అందరికి కూడా పీవీసీ మెట పైన ఎంత పాజిటివ్ ఒపీనియన్స్, పాజిటివ్ గా మీరు ఉన్నారన్నది ఆ ఒక ఓటింగ్ విషయంలో అర్థమైపోతుంది. పీవీసీ మెట కావాలి, మాకు తెలుసుకోవాలి అనే ఒక కోరిక మీలో బలంగా కనిపించింది సార్ ఓటింగ్ విషయంలో. 1% ఏమో చూశాను నేను వద్దని, అది నన్ను అసలు మ్యాటరే కాదు. అది మంచి ఫ్యూచర్ ఉందని నమ్మారు కాబట్టి సెషన్స్ ద్వారా ఇచ్చు భారత్ నుంచి కానీ కోవిడ్ మీటింగ్ నుంచి కానీ అనేక విషయాలు ప్రతి లీడర్ దగ్గర కొన్ని విషయాలు నేర్చుకున్నాం కాబట్టి ఒక నమ్మకంతో మనం కొనసాగుతున్నాం సార్. అదే నమ్మకమే కొంతకాలం పాటు కొనసాగితే, అదే నమ్మకంతో తర్వాత ఓపికతో కొంతకాలం పాటు ఇవన్నీ కూడా విని ఈ 3 సంవత్సరాలు, దాదాపు 3 సంవత్సరాలుగా ఓపిక నమ్మకం ఇంకొంత సమయం ఈ విని బోర్ కొట్టుంటుంది చాలా మంది, అందరికి, చాలా మంది కాదు అందరికి. కానీ అదే నిజం సార్. క్రిప్టో కరెన్సీలో ఎస్పెషల్ గా పీవీసీ మెటాలో మన ప్రాజెక్ట్ యొక్క తీరే, మన ప్రాజెక్ట్ యొక్క డెవలప్మెంట్, మా ప్రాజెక్ట్ యొక్క ఎయిమ్ గాని, ఫ్యూచర్ కోసం ప్లాన్ చేసినటువంటి, ఫ్యూచర్ కోసం డిజైన్ చేసినటువంటి ప్రాజెక్ట్ ఇది ఇలానే ఉంటది. ఫ్యూచర్ అంటే ఈ టెక్నాలజీకి సంబంధించి ఇంకా కొంచెం మార్పులు జరగాలి సార్ పబ్లిక్ లో. అంతకంటే ముందు మన భారతదేశంలో, మనం ఇండియన్స్ కాబట్టి కొంత టైం అయితే పడుతుంది. ఎవాల్వ్ అవ్వాలి జనాలందరూ కూడా, మార్పుకి సంసిద్ధం కావాలి. ప్రతి ఒక్కరూ కూడా ఏ సిటీస్ లోనూ, లేకుంటే ఈ మీటింగ్స్ విన్న వాళ్ళు 100 మంది 200 మంది అలర్ట్ అయితే కాదు కదా. 140 కోట్ల 150 కోట్ల ప్రజానీకంలో కనీసం అట్లీస్ట్ అన్న 25% 50% రియలైజ్ అయితే
ఏం జరుగుతుంది, ప్రపంచం ఎటు వెళ్తుంది, టెక్నాలజీ ఎటువైపు వెళ్తుంది, నెక్స్ట్ ఫ్యూచర్ ఏ విధంగా ఉండబోతుంది అన్న విషయాలు పసిగట్టగలిగితే, గ్రహించగలిగితే అప్పుడు జరుగుతుంది ఫాస్ట్ గా, అప్పుడు ఉంటది అసలైన మజా. నాకు తెలిసి అది ఎంతో కాలం పట్టదు. జరుగుతున్నటువంటి పరిణామాలు చూస్తుంటే ప్రపంచవ్యాప్తంగా మన భారతదేశంలో కూడా చూస్తే అంత ఎక్కువ సమయం అయితే పట్టు సార్. నాకు తెలిసి 4 to 5 years. మన క్రిప్టో కరెన్సీ పీవీసీ మెట లాంచ్ అయ్యి దాదాపు 3 years కావస్తుంది. +3 అనుకుంటాను నేను. ఒక ఒక +3 గాని మనం అనుకుంటే అప్పటికే క్రిప్టో కరెన్సీలో మన ఇండియా చాలా ముందు ఉంటది. గవర్నమెంట్ తీసుకోవాల్సిన అన్ని రకాలైన డెసిషన్స్ కూడా తీసుకొని, గవర్నమెంటే మన ఇండియన్ గవర్నమెంటే ఒక ప్రోత్సాహక మాధ్యమంగా మారేటువంటి అవకాశం కూడా ఉంది. నాకు అనిపిస్తుంది అట్లని. సో ఆ రకంగా కావాల్సిన వాతావరణం ఏర్పడుతుంది మనకు క్రిప్టోలో, పీవీసీ మెటలో. పీవీసీ మెటలోనే ఎందుకంటే పీవీసీ మెట నేను గతంలో కూడా చెప్పాను, క్రిప్టో కరెన్సీల కన్నా కూడా ఒక డిఫరెంట్ వేలో వెళ్తున్నటువంటి క్రిప్టో కరెన్సీ. పీవీసీ మెట క్రిప్టోనే కానీ ఒక డిఫరెంట్ వేలో వెళ్తుంది సార్. కమ్యూనిటీని దృష్టిలో ఉంచుకొని, ఫ్యూచర్ ని దృష్టిలో ఉంచుకొని ప్రాజెక్ట్ ని డెవలప్ చేసుకున్నటువంటి కాయిన్ ఏదైనా పీవీసీ మెట. ఏంది ఫ్యూచర్, ఏం జరుగుతుంది మన ఫ్యూచర్ డైలీ లైఫ్ లో సార్. ఎనీథింగ్ డైలీ లైఫ్ లో ప్రతిరోజు మనం యూజ్ చేసేటువంటి, ప్రతిరోజు మనం అనుభవించేటువంటి, ప్రతిరోజు మనం ఎక్కడికైతే ఏ వస్తువులు కొంటున్నామో, ఏమేమి చేస్తున్నామో, ఏమేమి ఎంటర్టైన్మెంట్ కోసం టీవీ చూస్తున్నామా, ఫోన్ లో వాచ్ చేస్తున్నామా, యూట్యూబ్ చూస్తున్నామా, ఇవన్నీ కూడా ఒక డిఫరెంట్ వేలో పీవీసీ మెట తీసుకొస్తుంది. ఒక డిఫరెంట్ వేలో ఆగ్మెంటెడ్ రియాలిటీ, వర్చువల్ రియాలిటీ, విఆర్ అండ్ ఏఆర్ ని ఏఆర్ కి బ్లాక్ చైన్ తో అనుసంధానం చేసి దీంట్లో కూడా సంపదను సృష్టించేటువంటి విధానాన్ని పీవీసీ మెట తీసుకొస్తాం. మనకి ఇవన్నీ ఎందుకు సార్? మనకి ఎంటర్టైన్మెంట్ ఏంటి, ఉన్నవి చాలదా అంటే, కానీ ప్రపంచం అలా కోరుకుంటుంది. టెక్నాలజీ ఆ వైపు ముందుకు వెళ్తుంది సార్. సో మనం అలర్ట్ దానికి అనుగుణంగా వెళ్ళకపోతే కాదు కదా, కుదరదు కదా. సో దీని అంతటిని కూడా పీవీసీ మెట ఆలోచించే బ్లాక్ చైన్ కి ఈ మెటావర్స్ లో వచ్చేటువంటి ఈ ఏఆర్ విఆర్ యొక్క ఇంపార్టెన్స్ ని తెలుసుకొని, ఏఆర్ విఆర్ అంటే ఇట్స్ నాట్ ఎ జోక్ సార్. చాలా అద్భుతమైనటువంటి విధానాలు అవి. ఒక విప్లవాత్మకమైనటువంటి విధానాలు రూపొందిస్తుంది అందులో ఏఆర్ విఆర్. మనకు తెలిసింది కేవలం గేమింగ్ కోసమే చూస్తున్నాం, తలపైన కళ్ళకు ముందర ఒక పెట్టుకొని, అవి కాదు. అందులోనే ఒక మరో ప్రపంచం మన డైలీ లైఫ్ లో అని చెప్పాను కదా. మనం డైలీ లైఫ్ లో ఏదైతే చేస్తున్నామో అవన్నీ కూడా మనము మెటావర్స్ లో యూజ్ చేస్తాం. Web3 లోకి వెళ్ళిపోతున్నాం, అడుగు పెట్టేస్తున్నాం సార్. ఇవన్నీ కూడా చాలా చాలా కొత్తగా అనిపిస్తాయి. ఇవన్నీ ఎందుకు మనకు అవసరం లేదనిపిస్తాయి. పీవీసీ మెట రేటు పెరిగితే చాలా అనిపిస్తాయి. సాధారణంగా మనం అనుకునేటువంటి, మన మనసులో మెదిలేటువంటి ప్రశ్న ఇది. కానీ ఇవన్నీ అవసరం సార్. మీకు అవసరం కాకపోవచ్చు. ఇప్పుడు మా నాన్న బ్రతికిన బ్రతుకు అలానే నేను బ్రతికితే కుదరదు. ఇప్పుడు ఆయన జీతం ఎంత, ఆయన చేసిన పని ఏంటి, అదే నేను ఈ రోజు కూడా చేస్తానంటే కుదురుతుందా సార్? ఆయన జీతం ఆ రోజు 10,000 రూపాయలతో బతికాడు, 4 రోజులకి సరిపోయింది. నేను కూడా 1000 రూపాయలతో ఈ రోజు సరిపెట్టుకుంటానంటే కుదురుతుందా? హైలీ ఇంపాసిబుల్ కదా. కాలానికి అనుగుణంగా పరిస్థితులు మారిపోయాయి సార్, మారుతాయి. మెటావర్స్ సంబంధించి పీవీసీ మెటలో కూడా, క్రిప్టో కరెన్సీలో కూడా, ఫ్యూచర్ ఆఫ్ కరెన్సీలో వచ్చి ఏదైతే వస్తుందో ఆ కరెన్సీలో కూడా మార్పులు అనేవి జరుగుతాయి. ఆ మార్పులకు ఖచ్చితంగా నువ్వు మారకపోతే మారాలి. అవన్నీ కూడా మనం డైలీ ప్రతిరోజు లేస్తాం, లేకపోతే పేస్ట్ కొంటాం, లేకపోతే ఒక బట్టలు కొంటాం, లేకపోతే పెళ్లికి ఆర్నమెంట్స్ కొంటాం. ఏదైతే చేస్తున్నామో అవన్నీ కూడా మనం వర్చువల్ గా కొంటాం. వర్చువల్ బ్యాంకింగ్ సిస్టమ్ వస్తుంది. అక్కడ ఏం యూజ్ చేయబడుతుందంటే మన దగ్గర ఉన్న అసెట్ పీవీసీ మెట మన దగ్గర పుష్కలంగా ఉన్నాయి సార్. ఎందుకంటే తక్కువ ఉన్నప్పుడు మనం చాలా పోగు చేసి పెట్టుకున్నాం. ఈ పీవీసీ మెటతో మనం వర్చువల్ గా బ్యాంకింగ్ చేస్తాం. వర్చువల్ గా మనం స్టోర్స్ కి, పెద్ద పెద్ద మాల్స్ కి వెళ్ళి పర్చేసింగ్ చేస్తాం. ఎక్కడ మాల్స్ ఉంటాయంటే అమెరికాలో ఉంటుంది ఒక మాల్. నువ్వు అమెరికాకి వెళ్ళి కొనాల్సిన అవసరం లే. మీ ఇంట్లో నుంచే
నువ్వు మీ నెట్టింట్లో నుంచి నువ్వు మెటావర్స్ ద్వారా అమెరికాలో ఉన్న పెద్ద 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 మాల్స్ లో మీరు అక్కడ నచ్చినటువంటి వస్తువులు మీరు కొనుక్కోవచ్చు. ఇది ఒక అద్భుతమైనటువంటి అంశాలు మెటావర్స్ లో జరిగేటువంటి అంశాలు. ఇవన్నీ కూడా పీవీసీ మెటా, ఎందుకంటే ఇవి జరుగుతాయి ఫ్యూచర్ లో, ఇవన్నీ కూడా జరుగుతాయి. ఇవి అవసరం మనిషికి. ఈ అవసరాలు దృష్ట్యా ఉంచుకొని డెవలప్ అవుతున్న ప్రాజెక్ట్ పీవీసీ మెటా. ఇది ఇప్పుడు రేపు ఎల్లుండి డెవలప్ చేసుకుని ఈ రోజు ఫుల్ ఫ్లెడ్జ్ గా పీవీసీ మెటా ఈ మెటావర్స్ లో లాంచ్ చేసేసి ముందుకెళ్తే కూడా ఖచ్చితంగా ఫెయిల్ అవుతుంది. అవేర్నెస్ లేదు. ఏంది ఇప్పుడు కూడా చాలా మందికి మెటావర్స్ ఎందుకు సార్ నాకు అంటున్నాం, మనసులో ఉందా లేదా? మనకి ఖచ్చితంగా ఉంది. ఇప్పుడు ఉన్న పలంగా ఎందుకు ఇంకా ఫేస్బుక్ కానీ ఇంకో ఏదైతే సంస్థలు మెటావర్స్ డెవలప్ చేస్తున్నావు అవన్నీ ఇంకా ఎందుకు సమయాన్ని ఎక్కువ తీసుకుంటున్నాయి? ఇవన్నీ కూడా మనం థింక్ చేయగలగాలి. ఇప్పుడు మెటావర్స్ లో పీవీసీ మెటా లాంచ్ చేసినా గానీ ఖచ్చితంగా అది తీసుకున్నటువంటి స్టెప్ ఫెయిల్ అవుతుంది. ఎందుకంటే కమ్యూనిటీలో చేంజ్ రాలేదు. కమ్యూనిటీలో కానీ పబ్లిక్ లో కానీ ఇతరత్ర మాధ్యమాల్లో ద్వారా కానీ బయట ప్రపంచవ్యాప్తంగా ఎక్కడ నేను చెప్పిన కొన్ని మేజర్ సిటీస్ లో, బాంబేలో, హైదరాబాద్ లో, ఢిల్లీలో వచ్చేసి సరిపోదు. మారుమూల ప్రాంతాల్లో కూడా చిన్న చిన్న కుటుంబాల్లో కూడా పీవీసీ మెటా హోల్డ్ చేసుకున్న వాళ్ళందరి లైఫ్ లో కూడా ఆ చేంజ్ అనేది జరగాలి. అప్పుడే పీవీసీ మెటా ఫుల్ ఫ్లెడ్జ్ గా యూజ్ చేయడానికి అవకాశం ఉంటుంది. ఇవన్నీ జరుగుతాయి సార్. ఇవన్నీ జరగాలంటే ఒక 2-3 సంవత్సరాల్లో జరిగేటువంటి ప్రాజెక్ట్ కాదు ఇది. అందుకే నేను చెప్పేది, చాలా ఓపికతో మీరు అసెట్ కొనేశారు, పెట్టుబడి పెట్టేశారు, సిస్టమ్ ఏం చెప్తుందో అది చేసుకుంటా ఉండండి. దయచేసి నా రిక్వెస్ట్, నేను నిన్న మొన్న ఎవరు ఫోన్ చేశారు, రిచ్ భారత్ కూడా ప్రమోట్ చేశాను నిన్న అనుకుంటా. నిన్న మార్నింగ్ ఫోన్ చేస్తే నేను ప్రమోట్ చేశాను. ఈ రోజు మార్నింగ్, నిన్న మార్నింగ్ గుర్తులేదు నాకు. సార్ మీరు వెంటనే రిచ్ భారత్ వెళ్ళండి, అక్కడ మీకు సరైన రాజు అనుకుంటా, పర్సన్ పేరు రాజు, హైదరాబాద్ నుంచి అనుకుంటా, పంపిస్తే నాకు తను వచ్చారో తెలియదు నాకు. సో అట్లా చాలా చాలా సీరియస్ మ్యాటర్ ఇది. నేను చెప్పేటువంటి విషయాలు చాలా సీరియస్ గా తీసుకోండి. కానీ పెట్టిన పెట్టుబడులు ఎక్కడ కానీ ఒక్క సింగిల్ ఎన్పీ కూడా మీకు వృధా కాదు. చాలా బెస్ట్ ఆఫ్ ది బెస్ట్ ఫ్యూచర్లకు నీ పెట్టుబడి వెళ్తుంది సార్. నీ కోసం కాకపోయినా నెక్స్ట్ 5 years తర్వాత వచ్చేటువంటి నీ పిల్లలు ఎదుగుతారు. పిల్లలు ఎదిగేటువంటి, ఈ రోజు నీకు చిన్న పిల్లలు ఉంటే వాళ్ళు ఆ 5 years తర్వాత, 6 years తర్వాత వాళ్ళు ఎదిగితే వాళ్ళకి ఈ టెక్నాలజీ అవసరం సార్. స్కూళ్ళల్లో కానీ, లేకుంటే పెద్ద పెద్ద ఎక్కడ ఇన్స్టిట్యూట్స్ లో మీరు కాలేజీలో వెళ్ళినా కానీ, ఫర్ ఎగ్జాంపుల్ మీ అబ్బాయి లేక మీ అమ్మాయి ఎంబీబీఎస్ చదివినా కానీ మెటావర్స్ లో ఎంబీబీఎస్ అనేది అద్భుతంగా ఉంటుంది. టీచింగ్ మీకు లైవ్ లో సెషన్స్, ప్రాక్టికల్స్ ఎలా ఉంటాయంటే మెటావర్స్ లో వాళ్ళు కళ్ళతో రియల్ గా ఫీల్ అయ్యి సర్జరీ చేసేటువంటి అద్భుతం సార్. ఇది నీకు మాటలు లేవు, అట్లా ఉంటది. ఆ విధంగా నీ బిడ్డకు ఉపయోగపడుతుందేమో నీ యొక్క పీవీసీ మెటా అసెట్. ఏ ఒక్క పీవీసీ మెటా, మీ పెట్టిన ఏ ఒక్క పైసా కూడా వృధా కాదు. చాలా 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 ఇంపార్టెంట్ వరల్డ్ లో మనం ముందుకెళ్తున్నాం సార్. పీవీసీ మెటా బయట దొరుకుతున్న క్రిప్టోల కన్నా చాలా డిఫరెంట్ గా వెళ్తుంది. నొక్కి చెప్తున్నా నేను, ఇది మనకు ఒక అద్భుతమైనటువంటి ఫీచర్ ఇస్తుంది సార్ పీవీసీ మెటా. ఈ రోజు కాకపోయినా రేపటి కోసమే సార్ ఈ పెట్టుబడులు. మీరు నమ్మితే నిలబడండి, నమ్మకపోతే మీరు పోగొట్టుకుంటే, ఒక పీవీసీ మెటా పోయినా కూడా మీకు దాని వాల్యూ పెరిగినప్పుడు, దాని యొక్క ఇంపార్టెన్స్ పెరిగినప్పుడు, దాని యొక్క పీవీసీ మెటా యొక్క విలువ మీకు తెలుసుకున్నప్పుడు ఎంతగా మీరు బాధపడతారన్నది ఇప్పుడు మీరు అర్థం చేసుకోలేరు. ఇప్పుడు ఈజీగా మీరు స్వాప్ చేసి వెళ్ళిపోవచ్చు, లేకుంటే వేరే కాన్సెప్ట్ లోకి పీవీసీ మెటా 10,000 పీవీసీ మెటా ఇచ్చి వెళ్ళిపోవచ్చు. 10,000 పీవీసీ మెటా ఇస్ నాట్ ఏ జోక్ కదా. ఎడ్యుకేషన్ సంబంధించి కాదు సార్, ట్రైనింగ్ సెషన్స్ ఉంటాయి మెటావర్స్ లో. ట్రైనింగ్ అంటే ఒక రంగం కాదు, అన్ని రంగాల్లో ట్రైనింగ్ ఉంటుంది. మెకానిజం, సైంటిస్టులు గానా, ఒక రాకెట్ సైన్సా, లేకపోతే ఇంకే సైన్సా, ఏ సైన్స్ అయినా తీసుకోండి, మెటావర్స్ లో మీకు ఆ ట్రైనింగ్ మీరు లైవ్ లో మీరు ఇంటరాక్ట్ అయ్యి, మీరు టచ్ ఫీల్ అవుతూ, ఆ స్క్రూ డ్రైవర్ తో, స్పానర్ తో, ఆ కటింగ్ ప్లేయర్ తో మీరు టైప్ చేస్తున్న, విప్పుతున్న ఫీల్ తోటి మీరు మెటావర్స్ లో ఎక్స్పీరియన్స్ అయితే అది ఎలా ఉంటది విత్ పీవీసీ మెటా. ఇది రాబోయేటువంటి రాబోయేటువంటి సంవత్సరాల్లో ఎక్స్పీరియన్స్ అయ్యేటువంటి టెక్నాలజీ.
నేను అందుకే చెప్తాను, నీ కోసం కాకపోయినా, నువ్వు ఉన్నా లేకపోయినా, ఇది ఖచ్చితంగా చాలా విలువలతో కూడినటువంటి క్రిప్టో కరెన్సీ అవుతుంది పీవీసీ మెటా. నీ బిడ్డల కోసం. నీ బిడ్డలు ఈ రోజు 6 తరగతి 10వ తరగతి లేకపోతే ఉండొచ్చు, హైయర్ స్టడీస్కి వెళ్ళినప్పుడు మెటావర్స్ వాళ్ళకి ఒక అద్భుతమైనటువంటి మనకు మాటలు లేవు, అంత బాగుంటది. ఒక టీచర్ ఓ బ్లాక్ బోర్డ్ పైన ఎక్స్ప్లెయిన్ చేసేటం కన్నా, టీచర్ బ్లాక్ బోర్డ్ లో ఎక్స్ప్లెయిన్ చేస్తే విన్నటువంటి స్టూడెంట్ విజువలైజ్ చేసుకోవాలి. టీచర్ చెప్తున్నటువంటి సబ్జెక్ట్ ని విజువలైజ్ చేసుకొని అర్థం చేసుకొని నోట్స్ రాసుకుంటాడు. కానీ ఇక్కడ ఏం జరుగుతుంది, నెక్స్ట్ 2-3 years లో ఏం జరుగుతుందంటే స్టూడెంట్ అక్కడికి వెళ్తాడు, లైవ్ గా ఇంపాక్ట్ అవుతాడు. ఫర్ ఎగ్జాంపుల్, ఒక మెడిసిన్ స్టూడెంట్ ఒక ఐ సర్జరీ చేసుకోవచ్చని డాక్టర్ ఎక్స్ప్లెయిన్ చేయడం కన్నా డైరెక్ట్ గా వాళ్ళకి ప్రాక్టికల్స్ ఉంటాయి. ఆ ప్రాక్టికల్స్ లో లేయర్స్, అతి సూక్ష్మమైనటువంటి నర్వ్స్ ను కూడా మెటావర్స్ లో వాళ్ళు చూస్తారు కంటితో. ఇది చాలా అద్భుతంగా ఉంటుంది ఈ ప్రపంచం. ఇది తీసుకొచ్చింది మన మధ్యలోకి పీవీసీ మెటా. ఎంత గ్రేటో చూడండి. ఇప్పుడు మీకు అర్థం కాకపోవచ్చు, నేను అందుకే చెప్తున్నా, అర్థం కాదు. ఇప్పుడు పీవీసీ మెటా విలువ ఇప్పుడు మీకు తెలియదు. మీరు ఎంత నమ్మకంతో ఈ రోజు ఉన్నారు, ఎంత విశ్వాసంతో ఈ రోజు ఉన్నారు, ఎంత ఓపికతో ఉన్నారు. కొంతకాలం వెయిట్ చేస్తే వాట్ ఈస్ పీవీసీ మెటా, ఆ రోజు మనం హోల్డ్ చేసుకుని, ఆ రోజు కోయిట్ మీటింగ్ లో హోల్డ్ చేసుకుని చెప్పారు, ఈ రోజు నిలబడ్డాం. మనం నిలబడ్డానికి ప్రతిఫలాన్ని మనం అనుభవిస్తున్నామని చాలా అనుభూతిని పొందుతారు. నెట్వర్క్ బిల్డ్ చేసుకోవచ్చు అంటే, నెట్వర్క్ అంటే ఇక్కడ నుంచి మీరు చాలా నెట్వర్క్ బిల్డ్ చేసుకోవచ్చు. అదర్ కంట్రీస్ లో మీకు పర్సన్ ఫేస్ టు ఫేస్ చూడకపోయినా మెటావర్స్ లో మీ అవతారు, ఆయన యొక్క అవతారాన్ని మీరు ఫేస్ టు ఫేస్ చూడొచ్చు, ఫీల్ అవ్వచ్చు, థ్యాంక్స్ ఇచ్చుకోవచ్చు, కంగ్రాచులేషన్ చెప్పుకోవచ్చు, ఫుట్బాల్ మ్యాచ్ చూడొచ్చు, క్రికెట్ చూడొచ్చు. ఇప్పుడు ఐపీఎల్ జరుగుతుంది, నువ్వు ఇంట్లో కూర్చొని ఐపీఎల్ గ్రౌండ్ లో కూర్చొని నువ్వు ఎంజాయ్ చేయొచ్చు అక్కడ ఆ క్రౌడ్ లో. ఇవన్నీ కూడా ఇప్పుడు మీకు మనకెందుకు అనిపిస్తుంది, ఎందుకంటే మనం ఒక కైండ్ ఆఫ్ జనరేషన్. మనం నా పిల్లలు నీ తర్వాతి వాళ్ళు ఒక కైండ్ ఆఫ్ జనరేషన్స్ వెళ్ళిపోతారు. ఎందుకంటే టెక్నాలజీ ఆ విధంగా డెవలప్ అవుతుంది. వాళ్ళు ఆ కొత్తతనాన్ని ఖచ్చితంగా కోరుకుంటారు. ఎందుకంటే వాళ్ళు కాలేజ్ స్టూడెంట్స్ లో వాళ్ళు పెరుగుతున్నటువంటి అవేర్నెస్, కుటుంబంలో ఫ్యామిలీతో సాయంత్రం ఎప్పుడు వస్తారు, తింటారు, పడుకుంటారు, కొంచెం చదువుకుంటారు, నిద్రపోతారు. కానీ ఎక్కువ సమయం వాళ్ళ ఫ్రెండ్ సర్కిల్లో ఉంటారు. వాళ్ళ యొక్క వాతావరణం వేరు, అక్కడ కల్చర్ వేరే రకంగా డెవలప్ అవుతుంది, వాళ్ళ మైండ్ వేరే రకంగా డెవలప్ అవుతుంది. ఇవన్నీ ఆలోచించగలగాలి సార్. ఆలోచించగలిగితే నువ్వు పెట్టిన పెట్టుబడి ఎంత విలువైందో నీకు అర్థమవుతుంది. 1000 పీవీసీ మెటా, నా 10,000 పీవీసీ మెటా, 1 lakh పీవీసీ మెటా, 2 lakh పీవీసీ మెటా, ఎంత పెట్టుకున్నారో అంతగా మీరు లబ్ధి పొందుతారు ఫ్యూచర్ లో. పీవీసీ మెటావర్స్ తీసుకోవడం, మెటావర్స్ లోనే కాదు సార్, మెటావర్స్ లో ఒక బిజినెస్ ఆపర్చునిటీ కూడా ఉంది. పీవీసీ మెటా ఇస్తుంది. గేమింగ్ చేసుకుని నువ్వు క్రిప్టో కరెన్సీని ఏం చేయొచ్చు, నీ యొక్క వ్యాపారాన్ని వృద్ధి చేసుకోవచ్చు మెటావర్స్ ద్వారా, కొత్త వ్యాపారాన్ని స్థాపించవచ్చు. నీ వ్యాపారాన్ని ఇక్కడ నుంచే నువ్వు యుఎస్ లోనా, లేకపోతే కువైట్ లోనా, లేకపోతే దుబాయ్ లోనా ఎస్టాబ్లిష్ చేసుకో. నీ వ్యాపారాన్ని అక్కడ ఒక షాప్ నువ్వు పెట్టచ్చు. అక్కడ ఒక వర్చువల్ గా నువ్వు ఒక ల్యాండ్ ను కొని అక్కడ నువ్వు షాప్ ను పెట్టచ్చు, ఒక మాల్ నే క్రియేట్ చేయొచ్చు వర్చువల్ గా విత్ పీవీసీ మెటా. నీ దగ్గర ఉన్న పీవీసీ మెటా ఇవన్నీ చేయొచ్చు సార్. అవే మీ గతంలో కూడా అవే చెప్తారు. ఇప్పుడు మీటింగ్ సెషన్స్ చేయడం, ఒక మ్యారేజ్, సోషల్ వర్క్ నెట్వర్క్ అంటే మ్యారేజెస్ కానీ, లేకుంటే ఏదైనా కొత్త సాంస్కృతిక విషయాలు కానీ, ఇవన్నీ కూడా మనము వర్చువల్ గా చేసుకొని చాలా 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 కొత్త ప్రపంచం ఇది, చాలా బాగుంటది. దీనికోసమే ఎర్నింగ్ ప్లాట్ఫామ్ మెటావర్స్ నాట్ ఓన్లీ ఒక ఎంటర్టైన్మెంట్ కోసమే కాదు, ఒక ఎడ్యుకేషన్ పర్పస్ కోసమే కాదు, ఎర్నింగ్ ప్లాట్ఫామ్ కూడా అవుతుంది. పీవీసీ మెటా అదే పనిచేస్తుంది. రియల్ ఎస్టేట్ ఫర్ ఎగ్జాంపుల్, వర్చువల్ ల్యాండ్స్ బయింగ్ అండ్ సెల్లింగ్, రెంట్ కి తీసుకోవడం, వర్చువల్ గా ల్యాండ్స్ రెంట్ తీసుకోవడం. ఎక్కడో నువ్వు ఉన్న బయట దేశాల్లో నువ్వు రెంట్ తీసుకోవచ్చు వర్చువల్ గా. నీ దగ్గర ఉన్న ఆ వర్చువల్, నువ్వు అమెరికాలో ఒక వర్చువల్ ల్యాండ్ ను కొని అక్కడున్న వాళ్ళకి, లేకుంటే వేరొక వ్యక్తికి వర్చువల్ గా నువ్వు రెంట్కి ఇవ్వచ్చు. అక్కడ కూడా నువ్వు ఆ సంపాదన ఆర్జించేటువంటి అవకాశం. ఒకవేళ నువ్వు కొన్నటువంటి వర్చువల్ ల్యాండ్ ని నువ్వు అమ్మేయచ్చు. దాదాపు
వర్చువల్ ల్యాండ్ అంటే మెటావర్స్ లో వర్చువల్ ల్యాండ్ అంటే ఈ రోజు నువ్వు 10 రూపాయలు కొంటే నువ్వు అమ్మేటప్పుడు 1000 రూపాయలకు అమ్మచ్చు. అన్ని రెట్ల ఆదాయంతో నువ్వు సంపాదన చేయొచ్చు. దట్ ఈస్ పవర్ ఆఫ్ పీవీసీ మెటా. ఎందుకు మెటావర్స్ లోకి వెళ్ళింది, ఎందుకు మెటావర్స్ కమ్యూనిటీకి పరిచయం చేస్తుంది, ఎందుకు ఫ్యూచర్ కరెన్సీ అంటున్నాం, ఇవన్నీ తెలుసుకుంటే ఇప్పుడు నేను మొన్న కూడా చెప్పాను, ఇవన్నీ కూడా మిథ్య. ఈ జరిగేటువంటి చిన్న చిన్న సమస్యలు, బిఎన్పి ఛార్జెస్, విత్ డ్రావల్స్ ఇవ్వలేదు, చాలా తక్కువ వస్తుంది, ఇవన్నీ కూడా వదిలేయండి. ఇక నచ్చితే అవసరమే, రాజేష్ సార్ చెప్తారు, అవసరమైతేనే తీసుకోండి, అవసరం వద్దు సార్ ఎందుకు నీకు పీవీసీ మెటల్ బంద్ చేయాల్సిన అవసరం, పీవీసీ మెటల్ ఇప్పుడు వాడాల్సిన అవసరమే లేదు నీకు. నువ్వు కాంపౌండింగ్ చేసుకోవాలి. ఇప్పుడు ప్రతి నిమిషం కూడా, ప్రతి గంట, ప్రతి రోజు నువ్వు కాంపౌండింగ్ పైనే ఉండాలి దృష్టి అంతా. ఎందుకంటే ఫ్యూచర్ ఆఫ్ కరెన్సీ పీవీసీ మెటల్, దీని ద్వారా అద్భుతమైనటువంటి భవిష్యత్తును మనం చూడబోతున్నాం. సో అర్థం చేసుకోండి, ఎవరు కూడా ఏ రకంగానూ కూడా నిర్గాంతపోయే విధంగా బిజినెస్ అయిపోయింది పీవీసీ మెటల్ చాలా, అలాంటి భ్రమలోకి వెళ్ళకండి. ఇక ఉంది రియల్ పిక్చర్ అంటే చూస్తారు పీవీసీ మెటల్. సో థ్యాంక్ యూ నా మాటలు విన్నందుకు. కోట శ్రీనివాస్, ప్లీజ్ క్యారీ ఆన్ సార్. థ్యాంక్ యూ సార్. సూపర్ సార్, చంద్రశేఖర్ సార్, సూపర్. నిజంగా ఎక్సలెంట్ గా షేర్ చేసుకున్నారు. ఎక్సలెంట్ సార్. ఓకే, రఘుకుమార్ సార్ హ్యాండ్ రైజ్ చేశారు. వెల్కమ్ సార్ రఘుకుమార్ సార్. సార్ గుడ్ ఈవినింగ్ సార్. గుడ్ ఈవినింగ్. గుడ్ ఈవినింగ్ సార్. గుడ్ ఈవినింగ్. వెల్కమ్ సార్. వెల్కమ్. విజయభాస్కర్ సార్ ఇంతకు ముందు పెట్టింది ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తారా? విజయభాస్కర్ సార్ పెట్టిందా సార్ పోస్ట్? 1 minute. టైం ఉంటే ఇప్పుడు చేస్తాను సార్, లేకపోతే కొద్దిగా అయిన తర్వాత. ఓకే సార్, విజయభాస్కర్ సార్ ఏం పెట్టారు? ఓకే, తెలుగులో పెట్టారు కదా సార్. మనకి ప్రియమైన పీవీసీ మెటా పార్ట్నర్స్ మనకి ఫార్మింగ్ పేజీలో విత్డ్రా అనేది ఇస్తున్నారు, గమనించి కంపల్సరీ తీసుకోండి. సిస్టమ్ ఆరోహణ అవరోహణ క్రమంలో సిస్టమ్ అనేది వండర్ఫుల్ డిజైన్ చేయడం జరిగింది. గతంలో మనకి తక్కువ యూఎస్డిటీతో ఎక్కువ మెటా బయటకు వచ్చినాయి, అది గమనించండి. 500 USD నుంచి 5 USD వరకు ఇవ్వడం జరిగింది. ఉదాహరణ 5 USDకి 594 పీస్ మెటా ఇవ్వడం జరిగింది. ఇప్పుడు అది యూటర్న్ మోడల్లో వెళ్తుంది. అంటే మనకి 100 మెటాలే మనకి ఉదాహరణగా కనెక్ట్ వ్యాలెట్ లో 95 పీస్ మెటా రావడం జరిగింది. పీస్ మెటా రేటు పెరుగుదల స్టార్ట్ అయితే మనకి 1 USD 2 3 4 5 10 20 50 100 USD వరకు వెళ్ళే అవకాశాలు ఉన్నాయి. కానీ మనకి 100 పీవీసీ మెటా మాత్రమే విత్డ్రా అనేది రావడం జరుగుతుంది. కనెక్ట్ వ్యాలెట్ 95 పీవీసీ మెటా మాత్రమే రావడం జరుగుతుంది, అది గమనించండి. ఈ విషయం రానున్న రోజుల్లో పీవీసీ మెటా ఎక్కువ రావు, యూఎస్డిటీ ఎక్కువ ఖర్చు అయ్యి తక్కువ మెటా వచ్చే అవకాశం ఉంది. నోట్, పీవీసీ మెటా తక్కువ క్వాంటిటీ వరకు తగ్గించే అవకాశం ఉంది. థ్యాంక్ యూ బిఎన్బి. ఎస్ సార్, ఇది సార్ పెట్టింది ఏంటో అర్థమైందా సార్? ఏమీ లేదు సార్, మనకి ఫస్ట్ స్టార్టింగ్ లో విత్డ్రాల్ ఇచ్చారు కదా యూఎస్డిటీలో. అంతకుముందు మనకి స్టార్టింగ్ లో 1000 USD కూడా ఇచ్చారు, 500 కూడా ఇచ్చారు. అప్పుడు ఏంటంటే పీవీసీ మెటాల్ అనేది క్వాంటిటీ అనేది తక్కువ వచ్చినాయని చెప్పేసి తర్వాత ఏం చేశారు సార్, 5 పీవీసీ మెటాలే 5 USD మనకి విత్డ్రాల్ ఇచ్చారు. 5 USDకి ఎన్ని వచ్చాయి? 594 వచ్చాయి బయటికి. ఓకేనా సార్? అది ఉండగా అంటే 500 USD కానీ 5 USD కాడికి తక్కువ అయిపోయింది కదా సార్ అది. అందుకని చెప్పేసి మనకి ఇప్పుడు వీళ్ళు మోడలేషన్ అనేది చేంజ్ చేశారు. ఇప్పుడు 100 పీవీసీ మెటాలే ఇస్తున్నారు, కానీ మనకి ఏంటి 100 పీవీసీ మెటాలకి $1.06 కానీ 5 cents కానీ మనకి అక్కడ లోపల కట్ అవుతుంది ఫార్మింగ్ పేజ్ లో. కానీ ఇప్పుడు ఉండగా ఏంటంటే సార్ సార్ మనకు ఇక్కడ ట్రాన్సాక్షన్ ఫీ కట్ అనేది ఎక్కువ అవుతుంది అనేది అందరి క్వశ్చన్ మార్క్ ఇక్కడ. అవును సార్, 12 రూపాయలు కట్ మనం అవుతుంది. ట్రాన్సాక్షన్ బిఎన్బి వాల్యూ పెరుగుతుంది కానీ మన పీవీసీ మెటా వాల్యూ పెరగడం లేదు, అది ఒకటి గమనించాలి మనము.
ఎందుకంటే నేను ఫస్ట్ నుండి ఆల్రెడీ 4-5 years నుండి మనం పీవీసీ మెటల్ లోనే ఉన్నాం. సార్ సార్ మన సార్ టీం మనం చెప్పాలి. కుమార్ సార్ కుమార్ ఇప్పుడు వచ్చేసి రేపు మాట్లాడదాం సార్ దీని గురించి. ఓకే, కంటిన్యూ మీటింగ్ కంటిన్యూ చేయండి, చూపిస్తాను మాట్లాడతాను సార్. ఓకే ఓకే సార్. మీరు ఏంటంటే అక్కడ సార్ ఏం పెట్టారో అది చెప్పమన్నారో అది చెప్తున్నాను సార్ నేను. ఓకేనా? ఓకే ఓకే దాని సార్, గురించి నేను చెప్తున్నా అంతే. విజయభాస్కర్ సార్ ఏం పెట్టారో అది చెప్పాను అంతే. ఓకే దాని గురించి అదేంటంటే సార్ ఉద్దేశం ఏంటంటే మీకు అర్థం కాలే. ఇప్పుడు పీయూష్ మెటా ప్రైజ్ అనేది తక్కువ ఉండొచ్చు, కానీ మనకి 100 పీయూష్ మెటా అనేది సేమ్ అలాగే ఉంటది విత్డ్రాలు. ఉండగా ఒకవేళ ఇప్పుడు ₹1 ఉంది సార్, ₹2, ₹3, ₹5, $1 అలా అవ్వచ్చు అని సార్ ఉద్దేశం అనమాట. అంతే. అప్పుడు ఏమవుతుంది సార్, 100 పీయూష్ మెటా అనేటప్పటికి బయటకి వచ్చేటప్పటికి $100 అవుతుంది కదా. ఆ ఒపీనియన్ తో సార్ అనేది అది మెన్షన్ చేసి టైప్ చేసి పెట్టారు అంతే సార్. అంటే ఫ్యూచర్ లో ఇప్పుడు అది కాదు. అంటే వాయిస్ మెసేజ్ కూడా పెడితే బాగుంటుంది సార్. అంటే చదువుతా అందరికి అర్థమైతే, కాకపోతే ఏంటంటే మనం చేసేది ప్రాక్టీస్ చేసేటప్పుడు ఏమవుతుందంటే కొంతమంది మిస్ అవుతుంది. అది అక్కడ సరే సార్, కరెక్ట్. అంటే ఒక చిన్న వాయిస్ మెసేజ్ కూడా సార్ పెట్టింటే వాయిస్ మెసేజ్ పెడితే అయిపోతుంది సార్. ఎందుకంటే ఒకటి చేస్తే ఒకటి చేస్తే అసెట్స్ మిస్ అవుతుంది సార్. మేము మామూలుగా అనుకుంటుంది కానీ అసెట్ అనేది మిస్ అవుతుంది. ఇప్పుడు $0.8 మన పీవీసీ మెటా కాస్ట్ కాస్త $9, $8 లాస్ట్ ఫైనల్ మనం $11 వరకు వెళ్ళింది. కానీ అలాంటి టైంలో మనం ఏదైనా చిన్న మిస్టేక్ చేస్తే మన అసెట్స్ అనేది బాగా మిస్ అవుతుంది సార్. ఎందుకంటే అందరికీ ఇచ్చినట్టు సీడ్ ఫండింగ్ ఆల్రెడీ వెళ్ళిపోయినాయి మనకు 365 రోజులలో. ఆల్రెడీ మాక్సిమం ఒనెక్స్ చేసిన వాళ్ళకి కూడా రిలీజ్ అయి ఉన్నాయి బయట, కానీ వాటిని యూజ్ చేసుకోలేకపోతున్నాం కదా అని చాలా మంది క్వశ్చన్ మార్క్ అది. కాకపోతే దాని గురించి మనం ఫర్దర్ గా మోటివేట్. కాకపోతే ఏంటంటే చిన్న వాయిస్ మెసేజ్ ఇస్తే ఏంటంటే కొంతమంది అర్థం చేస్తున్నారు 2 సార్లు అయినాయి. అవును సార్ కంపల్సరీ. సార్ మరి సార్కి చూద్దాం సార్, మాట్లాడదాం. ఓకే సార్, థ్యాంక్ యూ. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. చంద్రశేఖర్ సార్ సూపర్. ఇందాక మీరు April 10 వరకు మార్కెట్ ఎట్లనే డౌన్ ఉంటుంది సార్, కొంచెం చూసుకోండి. ఓకే సార్, సరే సార్. అవునవును సార్, మార్కెట్ అనేది డౌన్ ట్రెండ్ నడుస్తుంది సార్. రండి సార్, వెల్కమ్. ఇంకా ఎవరైనా ఏమైనా షేర్ చేసుకోవాలంటండి? రాజమల్ల వెంకటేశ్వర సార్. వెల్కమ్ సార్. నాగరేంద్ర సార్, వెల్కమ్ సార్. మీకు అన్మ్యూట్ ఆప్షన్ ఇచ్చాం. వెల్కమ్. గుడ్ మార్నింగ్ సార్, కోట వెంకటేష్ సార్. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. నా పేరు నాగేంద్రుడు, వీరాబత్తిన, కృష్ణా జిల్లా బంటుమిల్లి మండలం, పేర్తుమిడి విలేజ్ మాది సార్. ఇప్పుడు కాల్ నేను మాట్లాడతాను, చాలా తక్కువ మాట్లాడతాను. అయితే డైలీ మీటింగ్ అటెండ్ అవుతూ వింటానే ఉంటాను సార్, మార్నింగ్ అండ్ ఈవినింగ్ కూడా. ఏదైనా పని ఉంటే తప్ప డైలీ వింటాను అన్ని విషయాలు సార్. మరి రాజేష్ సార్ గారికి, మా తాటిపాలెం శంకర్ సార్ గారికి, మాలతి రమేష్ గారికి, మరి వీళ్ళందరూ మనకి ఎంతో చక్కని సబ్జెక్ట్ని అందిస్తున్నారు. వాళ్ళందరికీ కూడా హృదయపూర్వక నమస్కారాలు. వాళ్లే కాదు, ఇంకా చాలా మంది మన లీడర్స్ ఉన్నారు, వాళ్ళందరూ కూడా చాలా సబ్జెక్ట్ని అందిస్తున్నారు. అదేవిధంగా చంద్రశేఖర్ సార్ ఎప్పుడు మాట్లాడుతూ ఉంటారు సూపర్గా. మరి ఆయన మాట్లాడే విధానం వింటే ఏది నిరుత్సాహపడిన వాళ్ళకి కూడా బూస్టింగ్ ఇచ్చి మళ్ళీ లైన్లో తీసుకొస్తారు ఆయన. ఇంకా పీవీసీ మెటా ఏముంది, ఎంతసేపులో పెరగట్లేదు, అది ఇది అనే ఉద్దేశంలో చాలా మంది ఉంటున్నారు. అలాంటి వారికి ఈయన చక్కగా బూస్టింగ్ చేస్తారు మన చంద్రశేఖర్ సార్. ఆయన మాట్లాడే మాటలు ఎప్పుడు వింటానే ఉంటాను నేను. చాలా బాగా చెప్తారు ఆయన, చాలా డీప్గా వెళ్ళి భవిష్యత్తులో పీవీసీ మెటా యొక్క పొజిషన్ ఎలా ఉంటుంది అనే విషయాలన్నీ కూడా చాలా గ్రేట్గా చెప్తారు ఆయన. ఆయనకు హృదయపూర్వక ధన్యవాదాలు సార్. చంద్రశేఖర్ సార్, నమస్తే సార్. మీకు
ఈ విధంగా మన నా మన యొక్క లీడర్స్ అందరూ కూడా చాలా బాగా చెప్తున్నారు, వింటున్నాం. నేను కూడా ఇప్పుడన్నా రేర్గా మాట్లాడతాను, పెద్దగా మాట్లాడను. అయితే ఇప్పుడు వింటానే ఉంటాను. నా పొజిషన్ నేను కూడా కొంచెం బాగానే పీవీసీ మెటాలను బాగానే ఎర్న్ చేసుకున్నాను. ముందుకు బాగానే వెళుతున్నాం. మన మాలోతు రమేష్ సార్ కానీ, మన తాటిపవన్ శంకర్ గారు సార్ కానీ, వాళ్ళిద్దరికి ఎప్పుడన్నా ఏదన్నా అనుమానం వచ్చినా డీపీలు కొనుక్కోవాలన్నా, యుఎస్డిటీలు కొనుక్కోవాలన్నా వాళ్ళ దగ్గర తీసుకుని ఏది ఎలా చేయాలో ఏంటో తెలియని విషయాలు అడిగితే మాత్రం చక్కగా చెప్తా ఉంటారు. వాళ్ళందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు. మార్నింగ్ మీటింగ్లో కూడా చక్కగా వింటూ ఉంటాం. మరి కాబట్టి పీవీసీ మెటా భవిష్యత్తు అనేది ఉంది. అయితే మన వాళ్ళకి కాలం గడిచిపోయే కొద్ది కొంచెం నిరుత్సాహం వస్తుంది. సిస్టమ్ కూడా కొంచెం మరీ కొంచెం స్లోగా వెళ్ళినట్టుగా ఉంటుంది. చూసే వాళ్ళకి నిరుత్సాహంగా ఉంటుంది. ఎవరినైనా జాయిన్ చేయడానికి వెళ్ళినా మరి ఎప్పటి నుంచో చేస్తున్నావు కదా, నువ్వెంత సంపాదించావో, నువ్వెంత పెట్టుబడి పెట్టావో ఇది అడుగుతున్నారు. నేను దాదాపుగా ఒక 5 లక్షలతో పెట్టుబడి పెట్టుంటారు, పెర్ల వైన్ దగ్గర నుంచి పీవీసీ మెటా వరకు. ఇవాళ ఉన్న ఇన్కమ్ చూసుకుంటే 1 లక్ష లోపే వస్తుంది ఇవాళ పొజిషన్ బట్టి. మరి ఆ విషయాన్ని వాళ్ళు అడిగినప్పుడు చెబితే ఎట్లా ఉంటుంది, నిరుత్సాహం అయిపోద్ది. మనం చెప్పడానికి సరిపోం. వాళ్ళు కూడా నీకు ఇంత పెడితే ఇంతకాలం నుంచి ఇంత తక్కువ, అదే లెక్కలో వాళ్ళు మాట్లాడుతున్నారు. ఈ విధంగా మన అందరం చాలా బాధపడుతున్నాం. మరి సిస్టమ్ తొందరగా గమనించి చేయాల్సిన కార్యక్రమాలు మరి డీసెంట్రలైజేషన్ ఎక్స్చేంజెస్లో అన్నిటిలోకి తొందరగా ఇవ్వటం కానీ ఇవన్నీ చేస్తే మళ్ళీ ఫ్యూచర్లో బాగుంటుంది. అయితే పీవీసీ మెటా మీద మాత్రం పూర్తి నమ్మకం ఉంది నాకు. నేను ప్రతి నెల 2,000, 5,000, 10,000 ఎంత డబ్బు ఉంటే అంత పెట్టి పీవీసీ మెటాలు కొంటూనే ఉంటాను. ప్రతి నెల కొంటున్నాను, ఎంతో కొంత పెట్టుబడి ఉన్నదా అంటూ. ఆ విధంగా నేను నా అసెట్ అనేది పెంచుకుంటున్నాను. నాకైతే పూర్తి నమ్మకం ఉంది భవిష్యత్తులో మంచి స్థాయిలోకి వెళ్తామని. అయితే దీనికల్లా ఓపిక ఉండాలి. ఓపిక ఉన్నప్పుడే ఇది మనం సక్సెస్లోకి వెళ్తాం. ఓపిక లేనప్పుడు మనం ఇదే అనుకుంటే ఏం చేయలేము. అలా అనుకునేవాడు చాలా మంది ఉన్నారు, కానీ దీన్ని నమ్మి ముందుకెళ్ళేవాళ్ళు మాత్రం బాగానే వెళ్తున్నారు. కాబట్టి నేను మాత్రం మంచి నమ్మకంతోనే ముందుకెళ్తున్నాను. నాకైతే ఎలాంటి డౌట్ లేదు. భవిష్యత్తులో మంచి స్థాయిలోకి వెళ్తాం, మన పీవీసీ మెటా వాల్యూ బాగా ఉంటుంది అనే ఉద్దేశంతోనే నేను ముందుకెళ్తున్నాను. సార్ మరి ఈ అవకాశాన్ని ఇచ్చినందుకు ఎస్ సార్. మన కుటుంబ సభ్యులందరికీ, మన లీడర్స్ అందరికీ కూడా మరొకసారి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్ నాగేంద్రుడి సార్. థ్యాంక్ యూ. మీరు ఫస్ట్ టైం మాట్లాడినా కానీ సూపర్ గా మాట్లాడారు సార్. ఎక్సలెంట్ గా షేర్ చేసుకున్నారు. ఎందుకంటే మీరు ఎనీ టైం ఎక్కువ శాతం ఏంటంటే మీరు వినడానికి ప్రయత్నిస్తారు, కానీ మీరు షేర్ చేసుకున్నందుకు మాకు చాలా హ్యాపీగా ఉంది సార్. చాలా ఎక్సలెంట్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. ఓకే సార్, వెల్కమ్ సార్. ఇంకా సార్ మనకి రాజేష్ మైసా సార్ చాలా రోజులు అవుతుంది మాట్లాడి. మరి సార్ రాజేష్ మైసా సార్, వెల్కమ్ సార్. ఫ్రీగా ఉంటే కనుక అన్మ్యూట్ చేసుకుని ఒక 2 minutes షేర్ చేసుకోండి. ఓకే సార్, మరి బిజీగా ఉన్నారా మరి రాజేష్ మైసా సార్? సార్ ఇంకా ఎవరికైనా కానీ ఏమైనా డౌట్లు ఉంటే కూడా షేర్ చేసుకోవచ్చు. ఏమన్నా మరి ఎర్లీబడిలో కానీ ఏమన్నా ఎర్లీబడి చేయాలనుకున్నా, సీడ్ ఫండింగ్ చేయాలనుకున్నా కానీ రండి, రిజిస్ట్రేషన్ చేయాలనుకున్నా కానీ. లేదు మీరు ఏమైనా షేర్ చేసుకోవాలన్నా కానీ షేర్ చేసుకోవచ్చు, రావచ్చు.
సార్ ఓకే సార్. చంద్రశేఖర్ సార్, ఆ, ఒక చిన్న వీడియో ఏమైనా షేర్ చేసుకుందామా? స్క్రీన్ షేర్ చేసి మెటావర్స్ గురించి ఏమన్నా చిన్న వీడియో ఏమైనా షేర్ చేద్దాం మరి. సార్ ఎవరు ఏం డౌట్స్ ఏం లేవు కాబట్టి చిన్న వీడియో ఒకటి షేర్ చేసుకుందాం మనం. ఓకే సార్, స్క్రీన్ షేర్ అవుతుందా సార్? ఫ్రెండ్స్, మీరు నిద్రపోతున్నప్పుడు మీకు ఒక కళ వచ్చింది. ఆ కళలో మీరు రియల్ లైఫ్ లో ఎలా బతకాలనుకుంటున్నారో అలాగా ఆ కళలో అయితే మీకు కనిపిస్తుంది. అంటే రియల్ లైఫ్ లో మీరు పిరుకోళ్ళు అనుకోండి, సో అందులో మీరు సూపర్ హీరో లాగా బతుకుతున్నారు. రియల్ లైఫ్ లో మీరు పూర్ అయితే అందులో రిచ్ గా బతుకుతున్నారు. రియల్ లైఫ్ లో మీరు సైకిల్ తొక్కుతుంటే కళలో వచ్చేసరికి మీరు కారులో అయితే వెళ్తున్నారు. ఒక్కసారిగా కళ చెదిరిపోయి మీకు మెలకు వచ్చింది అనుకోండి, సో మీరు ఏమనుకుంటారు, ముందుగా చిన్న బాధ వస్తుంది అనమాట. అది కళ ఇప్పుడు దాకా వచ్చింది అని చెప్పేసి ఒక బాధ వస్తుంది. తర్వాత ఆ కళ మళ్ళీ కంఠం కోసం అవసరం అయితే అది అబద్ధమైంది తెలిసినా సరే ఇంకోసారి నిద్రపోదానికి ట్రై చేస్తారు. అంటే అది అబద్ధం అని తెలిసినా సరే ఆ ఆనందం పొందడం కోసం మీరు మరోసారి అయితే ఆ కళ కంఠానికి అయితే ట్రై చేస్తారు అనమాట. సో ఇలాంటి లైఫ్ మనకి రియల్ లైఫ్ లో కూడా ఒకవేళ మీరు నిద్రపోకుండానే ఇలాంటి లైఫ్ ను మీరు బతకాల్సి వస్తే సో దాన్ని ఎంతవరకు మీరు ఆమోదిస్తారు? సో ఇలాంటి లైఫ్ ని మీకు ఇస్తామని చెప్పేసి ఇప్పుడు మెటా అయితే ముందుకు వస్తుంది. ఏంటి మెటా అసలు ఈ మధ్య మనకి ఎక్కువగా ఎందుకు వినిపిస్తుంది? సో వీటన్నిటి గురించి ఈ రోజు మనం అయితే తెలుసుకుందాం. ఇప్పుడు నేను చెప్పే విషయాలు మీకు వినడానికి వింతగా ఉండొచ్చు, నమ్మడానికి కష్టంగా కూడా ఉండొచ్చు. కాకపోతే ఇదే నిజం, మన భవిష్యత్తు ఇలా మారబోతుంది. హాయ్ ఫ్రెండ్స్, నేను మీ నాని ప్రభాకర్, మీరు చూస్తున్నారు టెక్లాజిక్ ఛానల్. సో రీసెంట్ గా మనం చూస్తే, రీసెంట్ గా అంటే మనకి లాస్ట్ ఇయర్ 2021లో ఫేస్బుక్ పేరెంట్ కంపెనీ నేమ్ అయితే చేంజ్ చేసిన సంగతి తెలిసిందే కదా. సో అంత ముందు ఉన్న ఫేస్బుక్ తీసి వీళ్ళు మెటా అని చెప్పి పేరైతే మార్చారనమాట. సో ఈ మెటా అనే పదం ఎక్కడి నుండి వచ్చింది అంటే ఇది ఒక గ్రీక్ పదం అండి. దీన్ని మనం గూగుల్ చేసామంటే అంటే ట్రాన్స్లేట్ చేసి చూసుకున్నట్టయితే దాటవేయడం, అంతకు మించి ఇలాంటి పదాలు అయితే మనకు వస్తూ ఉంటాయి. ఇక వెర్స్ అనేది మనకి యూనివర్స్ నుంచి అయితే వీళ్ళు తీసుకున్నారనమాట. మొత్తం మీద దీన్ని మెటావర్స్ అని చెప్పేసి వీళ్ళు ఒక కొత్త యూనివర్స్ని వీళ్ళు క్రియేట్ చేశారు. యాక్చువల్గా ఈ మెటావర్స్ అనే పదం ఇప్పుడు కొత్తగా వచ్చింది అయితే ఏమీ కాదు. సో ఇది ఆల్రెడీ 1992లో స్నో క్రాష్ అనే ఒక సైన్స్ ఫిక్షన్ నవల్ నుంచి అయితే ఈ పదం పుట్టిందనమాట. ఈ నవల్ సారాంశం ఏమిటంటే ప్రపంచం మొత్తం నాశనం అయిపోతే, భూమి మీద మనిషి బతకడానికి సరైన సౌకర్యం లేకపోతే మనిషి ఒక వర్చువల్ వరల్డ్ ని క్రియేట్ చేసుకుని అందులో బతుకుతూ ఉంటాడనమాట. దానికి పెట్టిన పేరే మెటావర్స్. సో ఆ మెటావర్స్ అనే వర్డ్ ని వీళ్ళు అడాప్ట్ చేసుకుని ఈ మెటావర్స్ అని అయితే తీసుకొచ్చారనమాట. ఇప్పుడు ఆల్రెడీ మనం ఫేస్బుక్ ఏ రకంగా అయితే యూజ్ చేస్తున్నామో దాన్ని మరింత అప్డేట్ చేసుకుంటూ ముందుకు తీసుకెళ్లడం కోసం ఈ మరో ప్రపంచాన్ని అయితే వీళ్ళు క్రియేట్ చేస్తున్నారు. యాక్చువల్ గా మనం ఫేస్బుక్ లో అందరితోనూ కమ్యూనికేట్ అవుతుంటాం, అంటే సొసైటీతో మనం కమ్యూనికేట్ అవుతూ ఉంటాం అనమాట. అలాంటి సొసైటీని వర్చువల్ గా క్రియేట్ చేస్తే ఎలా ఉంటుంది అని వీళ్ళు ఇప్పుడు ఈ మెటావర్స్ అయితే తీసుకొస్తున్నారు. యాక్చువల్గా ఈ మెటావర్స్ అనేది సపరేట్ ఏం కాదు. ఇప్పుడు వరకు మనం వింటూ మాట్లాడుకుంటూ వచ్చిన ఆగ్మెంటెడ్ రియాలిటీ అలాగే వర్చువల్ రియాలిటీ వీటిలో ఒక భాగమే ఈ మెటావర్స్ అని చెప్పొచ్చు అనమాట. యాక్చువల్గా ఇంతకుముందు నేను ఆగ్మెంటెడ్ రియాలిటీ అంటే ఏంటి, వర్చువల్ రియాలిటీ అంటే ఏంటి అనేది ఒక వీడియో చేశాను. అయినప్పటికీ షార్ట్ గా అయితే చెప్పేస్తాను. వర్చువల్ రియాలిటీ అనేది ఇప్పుడు వరకు మనం ఎక్కువగా చూసుకున్నట్టయితే గేమ్స్ కోసం అయితే ఉపయోగిస్తున్నాం. ఈ వర్చువల్ రియాలిటీకి ఒక డివైస్ అయితే ఉంటుంది. ఈ డివైస్ కంటికి తగిలించుకున్నాక మనం ఆ వర్చువల్ వరల్డ్ లోకి అయితే ఎంటర్ అవుతాం. అక్కడ మనం మూవీస్ చూడొచ్చు, గేమ్స్ ఆడొచ్చు, అలాగే మనకు సోషల్ మీడియాలో కూడా యాక్టివ్ గా అయితే ఉండొచ్చు అనమాట. ప్రస్తుతానికి మనం ఇవైతే చేయగలుగుతున్నాము. ఇక అలాగే మనకి ఆగ్మెంటెడ్ రియాలిటీ కనుక మాట్లాడుకుంటే, ఆగ్మెంటెడ్ రియాలిటీ అనేది వర్చువల్ రియాలిటీలోనే ఒక భాగం అని చెప్పుకోవచ్చు. కాకపోతే రియల్ లైఫ్ లో అంటే రియల్ వరల్డ్ లో ఒక వర్చువల్ ఆబ్జెక్ట్ ని అయితే మనం క్రియేట్ చేయొచ్చు అనమాట. ఇది మనకి ఆగ్మెంటెడ్ రియాలిటీ. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెంట్ ని ఎక్కువగా బేస్ చేసుకుని ఆగ్మెంటెడ్ రియాలిటీ అయితే వర్క్ చేస్తుండేది. సపోజ్ నేను ఈ గదిలో ఉన్నాను, ఈ గదిలో నేను అక్కడ ఒక టీవీ కొని పెట్టాలనుకున్నాను, ఇక్కడ ఒక సోఫా కొని పెట్టాలనుకున్నాను. కానీ ఈ గది అది సరిపోతుందా లేదా, పెట్టిన తర్వాత ఎలా ఉంటుంది అనేది నాకు తెలుసుకోవాలి అంటే ఫస్ట్ నేను కొనక ముందే అవి వస్తువులు అక్కడ పెడితే ఎలా ఉంటాయి అనేది తెలుసుకోవడం కోసం ఈ ఆగ్మెంటెడ్ రియాలిటీ అనేది బాగా ఉపయోగపడుతుంది అనమాట. సో దాని ద్వారా నేను ఈ రూమ్ కి సరిపడా ఫర్నిచర్ ని కొనగలను, అలాగే ఈ రూమ్ ని ఎలా డెకరేట్ చేస్తే బాగుంటుంది, వాల్ కి ఏ కలర్ ఉంటే బాగుంటుంది, ఇక్కడ కట్టన్ ఉంటే ఏ కట్టన్ పెడితే బాగుంటుంది, ఇలాంటివన్నీ మనం ఈ ఆగ్మెంటెడ్ రియాలిటీ ద్వారా సో తెలుసుకోవచ్చు అనమాట. ఎక్కువగా మనకి మెడికల్, ఇంజనీరింగ్, ఆర్కిటెక్చర్ ఇలాంటివి ఏవైతే ఫీల్డ్స్ ఉంటాయో ఈ ఫీల్డ్ లో వచ్చేసరికి ఆగ్మెంటెడ్ రియాలిటీ అనేది చాలా హెల్ప్ అయితే చేస్తుంది. అలాగే ఈ ఆగ్మెంటెడ్ రియాలిటీని మీరు టిక్ టాక్ అలాగే స్నాప్చాట్ లాంటి ఫిల్టర్స్ లో కూడా అయితే మీరు చూడొచ్చు అనమాట. అక్కడ మీ ఫేస్ మీద వచ్చే ఫిల్టర్స్ అన్ని మీకు
ఈ ఆగ్మెంటెడ్ రియాలిటీలోకే వస్తాయి. సో ఇందులోనే మనకి ఇప్పుడు ఈ మెటావర్స్ కూడా అయితే రాబోతుంది అనమాట. ఈ మెటావర్స్ మెయిన్ కాన్సెప్ట్ ఏంటంటే వీళ్ళు వర్చువల్ ఎన్విరాన్మెంట్ ని క్రియేట్ చేయాలని చెప్పేసి అయితే వీళ్ళు భావిస్తున్నారు. ప్రతిదీ మనం రియల్ లైఫ్ లో చేసే ప్రతి పనిని కూడా ఆ వరల్డ్ లో చేయొచ్చు అనమాట. అలాగే వీళ్ళు క్రియేట్ చేయాలని చెప్పేసి అయితే చూస్తున్నారు. అదే మెయిన్ మోటివ్ అని చెప్పొచ్చు అనమాట ఈ మెటావర్స్ వచ్చేసరికి. ప్రతిదీ అని చెప్పొచ్చు. అంటే మనిషి దినచర్యల్లో చూసుకుంటే అంటే తినటం, నిద్రపోవడం, తాగడం ఇలాంటివి ఏవైతే పనులు ఉంటాయో ఇది మినహాయించి మిగిలిన పనులన్నీ మనం ఆ వర్చువల్ వరల్డ్ లో చేయగలిగే టైప్ సామర్థ్యంతో అయితే ఈ మెటావర్స్ ని తీసుకురావాలని చెప్పి అయితే వీళ్ళు భావిస్తున్నారు. సో సపోజ్ షాపింగ్ అంటే మనకు ఫ్లిప్కార్ట్ లో, అమెజాన్ లో మనం షాపింగ్ అయితే చేస్తున్నాం. ఆన్లైన్ షాపింగ్ విషయానికి వచ్చేసరికి లేదు, మీరు డైరెక్ట్ గా దాన్ని కళ్ళతో చూసే విధంగా అయితే మీరు షాపింగ్ చేయాలనుకుంటే సో ఆ షాపింగ్ అనేది మీకు మెటావర్స్ లో అయితే సాధ్యం అవుతుంది అనమాట. అంటే మీరు ఇంట్లోనే కూర్చొని గ్లాసెస్ పెట్టుకొని సో నడుచుకుంటూ ఆ షాపింగ్ మాల్లోకి వెళ్ళి అన్ని అక్కడ ఉన్నవన్నీ చూసుకొని సో వాటిని కొని వచ్చినట్టుగా మనం ఫీల్ అవ్వచ్చు. కాకపోతే అవి మనకి ఇంటికి డెలివరీ అయితే అవుతాయి. ఇలా ఒకటి. ఇంకోటి వచ్చేసరికి మనకి ప్రోగ్రామ్స్, ఏవైనా ప్రోగ్రామ్స్ ఉంటే ఆ ప్రోగ్రామ్స్ ని మనం ఇంట్లో కూర్చొని అయితే నిర్వహించవచ్చు. ఆ ప్రోగ్రామ్ కావాల్సిన మనుషులందరూ అక్కడైతే గ్యాదర్ అవుతారు. వాళ్ళు కూడా వర్చువల్ వరల్డ్ లోనే అయితే గ్యాదర్ అవుతారు. అందరూ అక్కడే మీటింగ్ చేసుకోవచ్చు. రేపొద్దున మనకి మ్యారేజెస్ కూడా సో ఈ వర్చువల్ లోనే అంటే అయినా ఆశ్చర్యం లేదనమాట. ఇంకా ఇవి కాకుండా మనకి మీటింగ్స్ కానివ్వండి, క్లాసెస్ ఏవైతే మనకి ఇప్పుడు ఆన్లైన్ క్లాసెస్ అనేసరికి మనం ట్యాబ్లెట్ ముందో లేకపోతే మొబైల్ ముందో కూర్చొని చేస్తున్నాం కదా. సో ఇది కాకుండా మీకు ఈ వర్చువల్ వరల్డ్ లోనే ఆన్లైన్ క్లాసెస్ జరగడం. సో ఇది కాకుండా మనకి రీసెంట్ డేస్ లోనే చూసుకున్నట్టయితే మెక్డొనాల్డ్ రెస్టారెంట్ ని మెటావర్స్ లో లాంచ్ చేసింది. మనం ఆన్లైన్ లో బర్గర్ గానీ, శాండ్విచ్ గానీ, కూల్ డ్రింక్ గానీ ఏమైనా ఆర్డర్ పెడితే సో ఇంటికి వస్తాయి. అలా కాకుండా మనం డైరెక్ట్ గా అక్కడికి వెళ్ళి చూసినట్టుగా మనకి కావాల్సిన సెలెక్ట్ చేసుకొని సో అక్కడ ఆర్డర్ పెడితే అది ఇంటికి వచ్చే విధంగా అయితే ఈ వర్చువల్ వరల్డ్ అయితే సాధ్యం అవుతుంది అనమాట. సో దీన్ని అయితే రీసెంట్ గా అయితే మనకి లాంచ్ అయితే చేస్తారు. ఇదే రకంగా మనకి కొన్ని షోరూమ్లు అయితే ఇప్పుడు మెటావర్స్ లో అయితే ఎంటర్ కాబోతున్నాయి. అలాగే మనం మూవీస్ ను కూడా అయితే మెటావర్స్ లో ఎంజాయ్ చేయొచ్చు. మనం మూవీ థియేటర్ లోకి వెళ్ళి కూర్చున్నట్టుగానే ఇంట్లోనే ఉండి మనం ఒక మూవీ థియేటర్ అయితే ఎంజాయ్ చేయొచ్చు. ఇంక ఈ కాకుండా కొంతమంది సెలబ్రిటీస్ కాన్సర్ట్స్ ఏవైతే ఉంటాయో వాళ్ళు చేసేవి వాటిని కూడా వీళ్ళు ఇప్పుడు మెటావర్స్ లో చేస్తున్నారు అనమాట. రీసెంట్ డేస్ లో చూస్తే మన ఇండియా తరపు నుంచి దలీర్ మెహందీ, మీకు ఐడియా ఉంటుండగా, ఇతను కూడా మెటావర్స్ లోనే ఇతను కాన్సర్ట్ అయితే పెట్టాడు అనమాట. సో అక్కడికి ఎవరు వస్తారంటే ఎవరైతే వర్చువల్ వరల్డ్ లో ఉండే వాళ్ళు ఉంటారో వాళ్ళు అక్కడికైతే వెళ్తారు. సో మరి ఫ్రీగా చూడొచ్చు అంటే ప్రస్తుతానికి వస్తే ఇవన్నీ మనకు ఫ్రీగానే అందుబాటులో ఉంటాయి. కాకపోతే రాబోయే రోజుల్లో మీకు ఈ కాన్సర్ట్ కూడా సో మనం టికెట్ కొనుక్కొని చూసే రోజులు అయితే వచ్చేస్తాయి అనమాట. సో ఈ వర్చువల్ వరల్డ్ లో మనం చేయలేదంటూ అయితే ఏముండదు అనమాట. మీరు డ్రైవింగ్ నేర్చుకోవాలన్నా సరే మీరు ఇంట్లో కూర్చొని సో డ్రైవింగ్ నేర్చుకోవచ్చు. సో మీరు ఏదైనా ఆపరేట్ చేయాలన్నా సరే ఇంట్లో కూర్చొని ఆపరేట్ చేయొచ్చు. మరి మొత్తం మనం మెటావర్స్ లోనే ఉంటే మరి జాబులు ఏంటి పరిస్థితి అంటే మీకు జాబులు కూడా అయితే మెటావర్స్ లోనే దొరుకుతాయి అనమాట. ఒకప్పుడు ఇంటర్నెట్ రాకముందు సో ఎలాగైతే జాబులు చేసేవాళ్ళు ఆ టైంలో ఇంటర్నెట్ వచ్చిన తర్వాత ఇంటర్నెట్ కి బానిస అయిపోతారు అనుకున్నారు. బట్ అసలుకి ఇంటర్నెట్ వచ్చిన తర్వాత ఇంటర్నెట్ లో కూడా జాబులు ఉన్న వాళ్ళు చాలా మంది అయితే ఉన్నారు. వర్క్ ఫ్రమ్ హోమ్ అనుకుంటే ఇళ్లలో చేసే వాళ్ళు కూడా అయితే చాలా మందిని అయితే మనం చూస్తూనే ఉన్నాం కదా. సో ఏదైతే కొత్తగా వచ్చే ఒక ప్రోడక్ట్ ఉండదో ఆ ప్రోడక్ట్ కూడా మనకి జాబ్ అయితే ఇస్తూ ఉంటుంది. అలాగే ఈ మెటావర్స్ కూడా మనకి జాబ్ అయితే ఇస్తుంది. ఈ మెటావర్స్ లో మనం కేవలం ఇవే కాదు, మనం ఎక్సర్సైజ్ లాంటి పనులు కూడా అయితే చేయొచ్చు అనమాట. అంటే మనం ఇప్పుడు చూస్తే వాకింగ్ అనేది అయితే మర్చిపోయాం. సో మనం వాకింగ్ చేయడానికి మంచి ఎన్విరాన్మెంట్ అయితే కావాలి. సో ఆ ఎన్విరాన్మెంట్ అనేది మనకి ఈ మెటావర్స్ అయితే క్రియేట్ చేసిస్తుంది. అంటే మీరు కావాలంటే ఒక పార్క్ లో నడిచినట్టు, బీచ్ లో నడిచినట్టు, లేదా మీ ఫ్రెండ్స్ తో సరదాగా టూర్ వేస్తూ నడిచినట్టు సో ఈ విధంగా మీరు కావాల్సిన ఎన్విరాన్మెంట్ ని మీరు క్రియేట్ చేసుకోవచ్చు అనమాట ఈ మెటావర్స్ లో. ఏదేమైనప్పటికీ ఈ వర్చువల్ వరల్డ్ అనేది మన రియల్ వరల్డ్ లోకి అయితే ఎంటర్ అయిపోతుంది. చాలా వరకు చాలా మంది సొసైటీని కూడా ఎక్కువగా అక్కడే వీళ్ళైతే కలుపుకుంటూ పోతారు. ఇక్కడ మనం చూస్తే ఈ రోజున మన చేతిలో ఒక మొబైల్ ఫోన్ ఉంటే పక్కన ఎవరు వస్తున్నారు, ఎవరు వెళ్తున్నారు అనేది కూడా మనం పట్టించుకోవట్లేదు. సో అలాగే మనకి వర్చువల్ వరల్డ్ వచ్చిన తర్వాత ఇంకా మనిషిని పట్టించుకోవడం పూర్తిగా అయితే మానేస్తాం అనమాట. మనకంటూ ఒక సొసైటీని అక్కడే క్రియేట్ చేసుకుంటాం. ఎలాగైపోతుందంటే రాబోయే తరంలో మనకి వర్చువల్ వరల్డ్ రియల్ లైఫ్ లో అంటే రియల్ వరల్డ్ లో నువ్వు ఎలాగైతే ప్రెస్టేజియస్ గా బతుకుతున్నావో అదే ప్రెస్టేజియస్ గా మీరు వర్చువల్ వరల్డ్ అయితే బతుకుతానికి ఇష్టపడతారు అనమాట. అంటే ఇప్పుడు సపోజ్ మనం ఇక్కడ ప్రెస్టేజియస్ గా బతకాలంటే మనం చేసే పనులు ఏంటి, మంచిగా కనబడడం, దానికి మంచి డ్రెస్ వేసుకోవడం, మంచి హెయిర్ స్టైల్ మెయింటైన్ చేయడం, మంచి ఏరియాలో ఇల్లు తీసుకోవడం, మంచి కారు మెయింటైన్ చేయడం. సో ఇవి మనం ఇష్టపడుతూ ఉంటాం సొసైటీలో గొప్పగా కనబడడం కోసం. సేమ్ ఇదే థియరీ అనేది రాబోయే రోజుల్లో రియల్ లైఫ్ కి వాల్యూ ఉండదన్నమాట. వర్చువల్ వరల్డ్ లోనే సో మీరు ఎక్కడ ఉంటున్నారు, సో ఏ కారు వాడుతున్నారు, సో మీరు ఏ డ్రెస్ వేసుకున్నారు, మీ అవతార్ ఎలాగుంది అనే దాని మీద ఎక్కువగా ఈ మెటావర్స్ లో అయితే ప్రాధాన్యత ఉంటుందన్నమాట. సో మీరు వేసుకునే డ్రెస్ ని బట్టి, మీ అవతారాన్ని బట్టి, మీరు వాడే కారుని బట్టి, మీరు ఉండే ఏరియాలో ఇల్లుని బట్టి అయితే ఉంటుంది. ఇదేంటి ఇవన్నీ రియల్ లైఫ్ లో అయితే సాధ్యమవుతాయి, వర్చువల్ వరల్డ్ ఎలా సాధ్యమవుతాయి? الناس في رمضان أطباع. సార్ థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. మరి క్లియర్ గా వచ్చిందా సార్ అంతా? ఆడియో వచ్చింది సార్, నాకైతే వీడియో బ్లాక్ అయింది, అంటే స్ట్రక్ అయింది వీడియో.
ఓకే ఓకే సార్, వీడియో రాలేదా? ఓకే. ఆడియో ఆడియో క్లియర్ గా వచ్చింది. సరే సార్, వీడియో కూడా వాళ్ళు మొత్తం ఎక్స్ప్లెయిన్ చేసిందంతా చెప్పిందంతా అక్కడ చూపించారు సార్ మొత్తం. నేను చెప్పిన విషయాలు ఆల్మోస్ట్ 50% ఉన్నాయి సార్ ఇందులో. ఎస్ కదా. 50% 50% కాదు సార్, మీరు చెప్పినవన్నీ 100% ఉన్నాయి అందులో. ఇది చాలా చూడండి ఎంత మెటావర్స్ అవును. మెటావర్సే కాబోతుంది ఇంకా నెక్స్ట్ జనరేషన్ అంతా కూడా. అంటే ఇది నెక్స్ట్ జనరేషన్ అంతా ఇంకా మెటావర్స్ మీదే ఉంటదని చెప్పేసి అందులో మొత్తం ఎక్స్ప్లెయిన్ చేశారు మొత్తం ప్రతిది కూడా, ఏదైనా సరే ఎలా ఉండబోతుంది అన్నది వాళ్ళు చెప్తున్నారు అనమాట. యూనివర్స్ లో యూని తీసేసి మెటా పెట్టేశారు మెటావర్స్ అనేసి. ఎస్ సార్, కరెక్ట్ కరెక్ట్. అది సార్ మెటావర్స్ పవర్. అదే మించి మన ఉంటుంది, మించి ఉంటుంది. సూర్య సార్ అన్ని అప్డేట్ చేస్తున్నారు. టెన్షన్ మెటావర్స్ గురించి అన్ని ఫొటోస్ అప్డేట్ చేస్తున్నాను సార్. Yes, sir. దీనికోసమే థ్యాంక్ యూ. పీవీసీ మెటా పరితపిస్తా ఉంది. ఇలాంటి ఇది ఒక ఎర్నింగ్ ప్లాట్ఫామ్ కింద తీసుకొస్తుంది. మన బిజినెస్ గా వెళ్తుంది. మెటావర్స్ లో కూడా అవును సార్, బిజినెస్ ఓరియంటెడ్ గా వెళ్తుంది మన పీవీసీ మెటా. ఎర్నింగ్ ప్లాట్ఫామ్ తీసుకొస్తుంది ఇందులో కూడా. అది ఎలా తీసుకొస్తుంది మనం చూడాలి. వెయిట్ చేయాలి సార్, అదే చూడాలి. చాలా బాగుంటది, లైఫ్ అద్భుతంగా ఉంటది. మీరు చూడండి కావాలండి. ఎస్ సార్ వెయిట్ చేయాలంతే, వెయిట్ అండ్ సీ అంతే. మెడికల్ ఎడ్యుకేషన్ మన సూర్య సార్ గ్రూప్ లో షేర్ చేశారు చూసారా? అంటే రాబోయే మెడికల్ ఎడ్యుకేషన్ లో మొత్తం అన్నిటిలో కూడా వీళ్ళు మెటావర్స్ యూజ్ చేస్తున్నారు అని చెప్పేసి. అవునవును సార్. సూపర్ సార్, సూర్య సార్ అయితే అన్ని కూడా బాగా పెడతా ఉంటారా, ఇంపార్టెంట్ అన్ని. అందరూ అసెట్ ని పెంచుకోవడానికి ప్రయత్నం చేయండి సార్. ఫోకస్ దానిపైన ఉంచండి. ఉన్న అసెట్ ని కాపాడుకోండి. వీలైతే అసెట్ ని పెంచుకోవడానికి ప్రయత్నం చేయండి. తర్వాత ఈ రేటు, ఈ బర్నింగ్, కొన్ని ప్రాజెక్టు డెవలప్మెంట్ అంశాల్లో పీవీసీ మెటా కొన్ని చర్యలు తీసుకుంటుంది. ఆ చర్యల భాగంగా పీవీసీ మెటా రేట్ ఇంక్రీజ్ అవుతుంది. ఇంక్రీజ్ అయినప్పుడు మీరు ఈ లెవెల్లో పీవీసీ మెటా ఇంత తక్కువలో మీరు కొనలేరు, మనం కొనలేం. కాబట్టి వీలైనంత వరకు కొనడానికి, ఒకవేళ మన వల్ల కాదు, ఇంకా నాకు ఓపిక లేదు, ఉన్నది చాలనుకుంటే ఉన్నదాన్ని కాపాడుకోండి. మీ 12 keywords ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా చూడండి. ఇవాళ ఈవినింగ్ కూడా ఒక ఆడియో మెసేజ్ వచ్చింది. ఎలా బ్యాంక్ అమౌంట్స్ ఎలా థెఫ్ట్ చేశారు, చాలా ఈజీగా అతను ట్రాప్ చేశాడు. చూడండి, ఫోన్ ఇవ్వండి, ఫోన్ చేసుకొని ఇస్తానని చెప్పి ట్రాప్ చేశాడు. ఆ రకంగా మనం చాలా కష్టపడి ఎంతో ఆశ పెట్టుకొని నమ్మకంతో కాపాడుకుంటూ వస్తున్న క్రిప్టో పోతే, పీవీసీ మెటా పోతే ఎంతో బాధపడతాం. చాలా మంది అలా పోగొట్టుకున్నారు, బాధపడుతున్నారు. ఆ విధంగా రాకుండా మీ అసెట్ ను, మీ 12 keywords అయితే ఉన్నాయో, మీ ఫోనే ఈ ఎంటైర్ బిజినెస్ కంతా బేస్ కాబట్టి మీ ఫోన్ జాగ్రత్తగా పెట్టుకోవాలి. అసలు క్రిప్టో మోసాలు జరుగుతాయి, ఇంకా క్రిప్టో మోసాలు విపరీతంగా వస్తాయి. అసెట్ ని కాపాడుకోవడం ఒక పెద్ద ఇదైపోతుంది, ఛాలెంజ్ అయిపోతుంది మనకి. ఫోన్ బి కేర్ఫుల్. అందరూ నేను దాదాపు ఫస్ట్ లో బిగినింగ్ లో 3 lakhs టోకెన్ ఫార్మింగ్, సీడ్ ఫండింగ్ మొత్తం అప్పుడు $13 దగ్గర కొన్నటువంటి ఫండ్ అంతా కూడా నేను లాస్ అయిపోయాను. అప్పుడు ఫస్ట్ పర్సన్ నేను లాస్ అవడంలో. ఇదైంది కదా సార్, మీది హ్యాక్ అయింది కదా మీది? అవును సార్, హ్యాక్ అయింది సార్. ఫస్ట్ పర్సన్ నాదే హ్యాక్ అయింది సార్. ఇప్పుడు క్లియర్ అయినట్టుంది కదా సార్ మీద అది? ఇప్పుడు ఓకే, నో ప్రాబ్లం. $1,000 తీసేసాను సార్. $1,000 అయితే టోకెన్ ఫార్మింగ్ లో రిలీజ్ అంటే రివార్డ్ తీసేసాను. మళ్ళీ ఓపెన్ అవ్వలేదు. ఇంకా చేశాను సార్. ఇంకా టోటల్ అప్పట్లోనే నేను టోకెన్ ఫార్మింగ్ గురించి ఎవరికి అవగాహన లేనప్పుడు నేను ఫార్మింగ్ చేసుకున్నాను సార్. అవును సార్, ఫార్మింగ్ చేసి చాలా అప్పుడు తర్వాత చాలా మంది ఫార్మింగ్ లోకి వచ్చారు. ఆ అసెట్ నాకు చూడండి, ఇప్పుడు భగవంతుడు నాకు తోడొచ్చి కనీసం $1,000 అన్నా తీసుకోవడానికి అవకాశం ఇచ్చాడు. $1,000 రివార్డ్ ఎంత బాగా ఇచ్చింది చూడండి సిస్టమ్. అవును సార్. ఇప్పుడు మీరు పెట్టే రివార్డ్, మీరు పెట్టిన పెట్టుబడులంతా కూడా నాకు దాదాపు 1.5 సంవత్సరం అయిపోయింది పోగొట్టుకుని వ్యాలెట్. అది 1.5 సంవత్సరం తర్వాత
నాకు అసెట్ తిరిగి ఇచ్చింది, సిస్టమ్ ద్వారా రిలీజ్ అయింది, నా అసెట్ నేను తీసుకోగలిగాను. సూపర్ సార్. ఏంటంటే ఎంతలా వెయిట్ చేశారో దానికి అలా మీకు ప్రతిఫలం అనేది మళ్ళీ దొరికింది. కానీ ఏంటంటే హ్యాక్ అయిపోయిందని మీరు దాన్ని అనుకున్నా కానీ రివర్స్ ఎలా అయినా సరే వెయిట్ చేసేటప్పటికి అది మళ్ళీ ఫండ్ అనేది రివర్స్ తీసుకోగలిగారు మీరు. పెరిగి రెట్టింపు అయి వచ్చింది నాకు వాల్యూ. అవునవునవును. అంటే మీరు ఎంతైతే మీరు ఇన్వెస్ట్ చేశారో దానికి డబుల్ అయితే 200% కంప్లీట్ వర్షన్ అయ్యి వచ్చింది మీకు. వచ్చింది సార్. సరే, అంటే మీరు దగ్గర చాలా రోజులు వెయిట్ చేశారు కదా, వెయిట్ చేసినందుకు మీకు ప్రతిఫలం దొరికింది. అట్ ది సేమ్ వే ఇప్పుడు మనం పెట్టిన పెట్టుబడులు కూడా రేపు ఇచ్చేటువంటి విలువలు, రేపు ఇచ్చేటువంటి రివార్డ్స్ అదే విధంగా ఉంటుంది సార్. అంతే సార్, అంతే కంపల్సరీ. రేపు వచ్చే బెనిఫిట్ ప్రతిదీ కూడా. ఎవరైతే ఇప్పుడు ఆల్రెడీ ఇన్వెస్ట్మెంట్ చేసి రేట్ తక్కువ ఉంది అది ఇది అని ఇంకా పట్టించుకోకుండా వ్యాలెట్స్ వదిలేసి ఉంటారో వాళ్ళు ఆఫ్టర్ ఇంకా 2-3 years తర్వాత అప్పుడు కంప్లీట్ వర్షన్ లో 200% వాళ్ళకి వచ్చేసి ఉంటది. కాబట్టి ఆ టైంలో అప్పుడు ఒకవేళ మన పీయూష్ మెటా ఒక మొత్తం ఏమనుకుంటున్నారో అవన్నీ కంప్లీట్ వర్షన్ లో అప్డేట్స్ అన్ని కంప్లీట్ అయ్యి వాళ్ళు ఎక్కడికి రీచ్ అవ్వాలనుకుంటున్నారో అక్కడ రీచ్ అవుతే గనక అప్పుడు వాళ్ళు చెక్ చేసుకుంటే గనక ఎక్కడికో వెళ్తారు సార్ వాళ్ళు. ఫైనల్ గా ఒక మాట సార్ నాది. ఇప్పుడు ఎవరైతే వెనక్కి వెళ్ళారో, ఎవరైతే పీవీసీ మెటాను వదులుకొని బయటకు వచ్చేసారో, ఎల్లవైన కమ్యూనిటీ ఎవరైతే పీవీసీ మెటా స్టార్ట్ అయినప్పుడు మాకు అవసరం లేదు అనేసి నమ్మకుండా వెనక్కి వెళ్ళిపోయారో, పెద్ద పెద్ద లీడర్స్ కానీ అందరూ కూడా వస్తారు చూడండి పీవీసీ మెటలో. తిరిగి వాళ్ళు కానీ ఒక లుక్ వేసి పీవీసీ మెటలో అప్పుడు పార్ట్నర్షిప్ కూడా ఉండదేమో నాకు తెలిసి. ఇప్పుడు ఉంది పార్ట్నర్షిప్, తీసుకోవచ్చు. అప్పుడు పార్ట్నర్షిప్ కూడా ఉండకపోవచ్చు. జస్ట్ నువ్వు పీవీసీ మెటలో ఒక మెంబర్ గా ఉంటావు అంతే, ఒక హోల్డర్ గా ఉంటావు అంతే. పార్ట్నర్షిప్ అయితే ఉండదు. అది జరుగుతాయి చూడండి. ఆ రకంగా సిస్టమ్ డెవలప్ చేస్తుంది. సిస్టమ్ అంటున్నా తక్కువ అంచనా వేసుకోవద్దు. సిస్టమ్ తీసుకుంటే నిర్ణయాలు చాలా ఫ్యూచర్ లో అద్భుతంగా ఉండబోతాయి. చాలా బెనిఫిటబుల్ ఇచ్చే అది నిర్ణయాలు తీసుకుంటది. ఇవన్నీ మనకు చెప్పదు, కనబడదు, వినబడదు, ఎవరు చెప్పేటువంటి కూడా ఉండరు. సిస్టమ్ చాలా హైడ్గా వెళ్తుంది. సరే సార్, ఖచ్చితంగా మీరు చెప్పింది కరెక్ట్ సార్. ఎందుకంటే ఎప్పటికప్పుడు సిస్టమ్ అనేది మనకి ఇంప్రూవ్మెంట్ చేస్తూ ఉంది సార్. మనకి ఏదైనా సరే ఒకప్పుడు ఇచ్చిన బెనిఫిట్లు కానీ మళ్ళీ ఇప్పుడు ఉండకపోవచ్చు. ఫ్యూచర్ లో ఇప్పుడు ఉన్న బెనిఫిట్లు మళ్ళీ ఫ్యూచర్ లో ఉండకపోవచ్చు. మీరు చెప్పింది కరెక్ట్. అప్పుడు పార్ట్నర్షిప్ అనేది ఉండకపోవచ్చు. వాళ్ళు ఒక హోల్డర్ గా ఓన్లీ పీవీసీ మెటాలో ఒక హోల్డర్ గాని కంటిన్యూ అవ్వే ఛాన్స్ ఉండొచ్చు. ఇప్పుడు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా లక్కీ పర్సన్స్ సార్. లక్కీ సార్. చంద్రశేఖర్ సార్ కరెక్ట్ గా చెప్పారు మరి. ఎక్సలెంట్. సూర్య సార్, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. మొత్తం అన్ని కూడా అన్ని ఫోటోలు మీరు డౌన్లోడ్ చేస్తున్నారు. సూపర్. నిజంగా ఎయిర్ ఫోర్స్ మొత్తం, ఆర్మీకి, మెడికల్ ఫీల్డ్, ఎడ్యుకేషన్ మొత్తం అన్ని డౌన్లోడ్ చేస్తున్నారు. అండ్ మెటావర్స్ కి సంబంధించిన అన్ని కూడా మీరు డౌన్లోడ్ చేసి పెడుతున్నారు కదా. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సూర్య సార్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. మీకు ఫ్రీ టైం అంటూ దొరికితే కనుక మీరు మాకు ఏదైనా సరే మాకు అంటే తెలియపరచడానికి మీరు అన్ని కొత్త డిఫరెంట్ ఇవన్నీ మీరు డౌన్లోడ్ చేసి పంపిస్తూ ఉంటారు, చూస్తూ ఉంటాం. నిజంగా అది కంప్లీట్ వర్షన్ లో చూస్తే సార్ అది చాలా డెప్త్ ఉంటుంది సార్. మీరు ఏది పంపించినా సరే చాలా డెప్త్ ఉంటుంది అనమాట, అర్థం చేసుకోవాలంటే. సార్ థ్యాంక్ యూ. ఇంకా సార్ ఇంకా 1 minute ఉంది. ఇంకా ఎవరైనా షేర్ చేసుకోవాలనుకుంటే కనుక రండి. వెల్కమ్ మేడం. వచ్చారు కుమారి మేడం. వెల్కమ్ మేడం. కుమారి మేడం వెల్కమ్. కాశీ వెంకటేశ్వర్ల సార్ వెల్కమ్ సార్. వెల్కమ్. నమస్తే సార్. వెల్కమ్ సార్. వెల్కమ్. అదే హిందీ మీటింగ్స్ అవి జరుగుతున్నాయి, అప్డేట్స్ ఏమన్నా లేటెస్ట్ ఏమన్నా వస్తున్నాయా సార్? అంతేనా? లేదు సార్, ఇంకా ఏమీ రాలేదు సార్. వస్తే కనుక మనకి హిందీ మీటింగ్ లో ఏ అప్డేట్ వచ్చినా సరే మన రాజేష్ సార్ చెప్తా ఉంటారు. మళ్ళీ ఇంకోటి ఏంటంటే విజయభాస్కర్ సార్ కూడా మనకి గ్రూప్ లో షేర్ చేస్తూ ఉంటారు. కాబట్టి
ఏదైనా లేటెస్ట్ అవునవును. అప్డేట్ వచ్చినా గానీ మనకి తెలుస్తాయి సార్. నో ప్రాబ్లమ్. అక్కడ ఏదైనా అప్డేట్ తెలిసిందంటే ఇక్కడ మనందరికి కూడా తెలుస్తది అది వెంటనే. గ్రూప్‌లో షేర్ అవుతా ఉంటాయి. మళ్ళీ మీటింగ్స్‌లో కూడా షేర్ చేసుకుంటా ఉంటారు అప్డేట్స్ గురించి. నో ప్రాబ్లమ్. అది ఈ రోజు కూడా ఏదో 2 ఫోటోలు పెట్టినట్టున్నారు సార్ అప్డేట్లు. అది ఏదో టోకెన్, అది రివార్డ్ అనేది అట్లా వచ్చింది కదా ఇంత ముందు. టోకెన్ ఫార్మింగ్ అది లోది టోకెన్ రివార్డ్. మనకి మనకి ఏంటంటే సార్, ఇంతకు ముందు యూఎస్డి అనే అక్కడ షో చేశారు కదా టోకెన్ ఫార్మింగ్ లో. అవునవును. ఇప్పుడు ఏమవుతుందంటే యూఎస్డి అని షో చేయట్లేదు. దాని గురించి అది స్క్రీన్ షాట్ తీసి పెట్టారనమాట. అంటే ఇంతకు ముందు ఓకే. మనకి యూఎస్డి అని షో చేసేది, ఇప్పుడు షో చేయట్లేదు అని చెప్పేసి పెట్టారు. సార్ అదే ఏదో ఒకటి మనకు విజయభాస్కర్ గారు పంపిస్తానే ఉన్నారు. అప్డేట్స్ అవి జరుగుతున్నాయి. సిస్టమ్ మరి డెవలప్మెంట్ దిశగా అడిగేయాలని కోరుకుంటున్నాం సార్. ఎందుకంటే మనం బయట అవును సార్, అవును పీయూసీ సార్. మెటా, బయట మెటా కానీ అలా ఇవన్నీ కూడా బాగానే డెవలప్ అవుతున్నాయి. మీరు అన్నట్టుగా మెటావర్స్ కానీ ఈ అన్ని కూడా బాగానే, క్రిప్టో కరెన్సీ అనేది కూడా అద్భుతంగా డెవలప్ అవుతుంది. మరి పీయూసీ మెటా వెనకబడిపోతుందనే ఆలోచనలో ఉంది సార్. ఇది కూడా కొంచెం సిస్టమ్ మరి వాళ్ళ ముందుకు తీసుకెళ్లాలని త్వరగా లేట్ లేకుండా. ఎంతో మంది పాపం 2-3 ఏళ్ళ నుంచి, ఇందాక కూడా ఒకసారి 5 లక్షల దాకా పెట్టాను అన్నారు. మరి ఆయన సంపాదించింది అయితే కొంచెం ఇంకా హోల్డ్లో ఉంది మొత్తం, అంటే అసెట్స్ రూపంలో ఉంది. చేతికి అయితే రావాలంటే కొంచెం టైం పట్టేటట్టుగా ఉంది. ఆ సిస్టమ్ అది డెవలప్మెంట్ దిశగా, అంటే మన కమ్యూనిటీని డెవలప్మెంట్ దిశగా త్వరగా ముందుకు నడిపించాలని, అంటే ఏమవుతుందంటే వెనకబడిపోతుందేమో అనిపిస్తుంది. కోరుకుంటున్నాను సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్, అవకాశం ఇచ్చినందుకు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సార్. వెంకటేశ్వర సార్, థ్యాంక్ యూ సార్. వన్ సెకండ్ సార్, ముందుకెళ్తున్నాయి అదర్ క్రిప్టో కరెన్సీ అంటే అవి ఏ రకంగా ముందుకెళ్తున్నాయి, ఆ, ఎట్లా ముందుకెళ్తున్నాయి, ఇది ఎందుకు వెనకబడిపోతుంది అనుకుంటున్నారు వెంకటేశ్వర సార్? అదే సార్, అంటే కొంచెం ఎట్టైనా మన సిస్టమ్ కొంచెం నత్తనడకన నడుస్తుందని ఆలోచన సార్. అదే అదర్ క్రిప్టో కరెన్సీలో మీరు డెవలప్మెంట్స్ ఏం చూశారు? అదే కొన్ని కరెన్సీలు కాస్త ముందుగానే వెళ్తున్నాయి కదా సార్. మన ఈ షిబా కాయిన్లు కానీ ముందు రేట్ వచ్చినాయి రేట్ కదా. రేట్ రేట్ విషయంలో మీరు చెప్తున్నారు అంతేనా? రేటు పరంగా సార్, రేటు పరంగా. ఓకే ఓకే, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. అంటే మనది దగ్గర ఒక $13 $12కి వెళ్ళి ఇప్పుడు ₹1 అంటే మనం మాట్లాడుకోవడానికి కూడా కొంచెం ఇబ్బందిగానే ఉంది కదా సార్. ₹1కి వచ్చేసిందంటే కనీసం ఒక డాలర్ కన్నా వెళ్ళే దిశగా అడుగులేయాలని మన ఆలోచన సార్. అది ఓకే, ఆ ఒక్క విషయంలోనే సార్. అది ఎస్ సార్, ఎస్ సార్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సార్. కాసు వెంకటేశ్వర సార్, థ్యాంక్ యూ. ఓకే సార్. కుమారి మేడం, వెల్కమ్ మేడం. ఏదో మాట్లాడండి. నమస్తే సార్. నమస్తే మేడం. నమస్తే నమస్తే, సార్. వెల్కమ్ మేడం. నమస్తే మేడం, నమస్తే, వెల్కమ్ మేడం. పోయింది సార్ నాది. ఏంటి మేడం? ఫోన్ పోయి ఈ మధ్యకాలం మీటింగ్ లోకి రాలేకపోయే 20 రోజుల నుంచి రావట్లా ఫోన్ నేను మీటింగ్ లోకి. అవునవును మేడం, మీరు రావట్లేదు. హలో, కొద్దిగా మీ ఫోన్ పోయింది కదా. అవును మేడం, వినిపిస్తుంది మేడం. ఫోన్ పోయి నాకైతే సార్ నేను ఇంకా చచ్చిపోయాను అనుకున్నా. కంపెనీ లేదు మేడం, అలా ఏం లేదు. సిగ్నల్ లేదు మేడం, మీ దగ్గర సిగ్నల్ లేదు. కుమారి మేడం, మీ దగ్గర సిగ్నల్ లేదు మేడం. లేదు లేదు, రేపు మాట్లాడతాలేండి. ఓకే ఓకే మేడం, థ్యాంక్ యూ రేపు పొద్దున్న షేర్ చేసుకుందరు కానీ, అంటే సిగ్నల్ కొద్దిగా ఇష్యూ ఉంది మీ దగ్గర. అవును, ఓకే లేదు మేడం, అసలు థ్యాంక్ యూ. సిగ్నల్ కూడా లేదు ఇక్కడ. సరే, ఓకే మేడం, థ్యాంక్ యూ. ఓకే మేడం. ఓకే చంద్రశేఖర్ సార్, మరి ఇంకా కంక్లూడ్ చేసుకుందాం, టైం కూడా అయింది కాబట్టి. అయిపోయింది, కంక్లూడ్ చేయండి సార్. ఓకే సార్, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. ఈరోజు షేర్ చేసుకున్న ప్రతి పర్సన్ కూడా థ్యాంక్ యూ సార్. మీటింగ్ వచ్చిన అందరికి కూడా థ్యాంక్ యూ సో మచ్. ఓకే సార్, మరి ఇంకా కంక్లూడ్ చేసుకుందాం సార్, టైం కూడా అయింది కాబట్టి. రేపు మళ్ళీ సేమ్ టైంకి మనం మీట్ అవుదాం అందరం. ఓకే, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. జై పీయూష్ మెటా ఎవరైనా. ఓకే సార్, అందరూ జై పీయూష్ మెటా. జై పీయూష్ మెటా. థ్యాంక్ యూ రాజేష్ గారు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. జై పీయూష్ థ్యాంక్ యూ వెంకటేష్ సార్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ ఆల్ ఆఫ్ యూ. థ్యాంక్ యూ. జై పీయూసీ మెటా సార్. జై పీయూష్ మెటా సార్.
థ్యాంక్ యూ సార్ అందరికి. థ్యాంక్ యూ. జై పీయూష్ మెటా. గుడ్ నైట్ ఆల్ ఆఫ్ యూ. బై సార్. సార్ థ్యాంక్ యూ సార్.